సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుని యొక్క మాటలను కొంత సమయము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా వాక్య భాగమును వినేటప్పుడు అర్థం చేసుకొని ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాత్రికాల సమయంలో మనతో చెప్పుకున్నట్టుగా ఇది దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క జ్ఞానము చాలా విలువైనది. బంగారము కంటెను వెండి కంటెను విలువైనదని మనం తెలపబడి ఉన్నది. సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్తలో నుంచి ఒక మాటను మనము చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. యోహాను సువార్త జాగ్రత్తగా తీయను. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె గుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు, చాలా జాగ్రత్తగా మనము గ్రహించినప్పుడు, ఇక్కడ చదవబడినటువంటి సందర్భంలో నుంచి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భము మనకి ఇక్కడ కనపడుతూ ఉంటది. అలా మాట్లాడుతూ కిందికి వచ్చి ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను మనకు ఇక్కడ చెప్పటం ప్రారంభించారు. ఎవరు దేనిని ప్రేమించారంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించింది దేవుడు, ప్రేమించింది లోకమును. బాగానండి, ప్రేమించినటువంటిది దేవుడు, ప్రేమించింది దేన్ని? లోకమును. బాగా ఆలోచించాలి. లోకమును ప్రేమించిన దేవుడు లోకములో ఉన్న మనుషులను ప్రేమించాడు. అది ఎప్పటి నుంచి ప్రేమించాడు? ఆది నుండి ప్రేమించాడు, ప్రారంభం నుండి ప్రేమించాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. దేవునికి ఆలోచన చెప్పదగిన వాడు ఎవడు లేడు. మనం అనుకుంటాము, దేవుడు అసలు ఎందుకు ఇదంతా జరిగిస్తున్నాడు, ఇదంతా జరిగించాల్సిన అవసరం ఏముందని మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ చాలాసార్లు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బాగానండి, ఇక్కడ చదవబడినటువంటి మాట మనం చూసినప్పుడు ఆ తీర్పు ఇదే. ఏ తీర్పు? ఇప్పుడు దేనికి తీర్పు జరుగుతుంది? తీర్పు ఇదే. ఎందుకు తీర్పు? తీర్పు ఎక్కడ జరుగుద్ది? తీర్పు ఎక్కడ జరుగుద్దమ్మా? కోర్టులలో, ఇంకా బేస్ దగ్గర, కోర్టులలో, గ్రామ సభలు, పెద్దల మధ్య. ఎందుకు తీర్పు తీర్చాలి?
తీర్పు అనేది ఎందుకంటే తప్పు ఒప్పులు సరిచేయటానికి తీర్పు. అది తప్పో కాదో తేల్చటమే తీర్పు అంటే. తీర్పు అంటే ఏంది? మనందరము తప్పన్నంత మాత్రాన కోర్టులో పోయి వాడిని నిలబెడితే వాడు నిరపరాధంటే వాడు తప్పినోడు కాదు. అంటే అది తప్పా కాదని చెప్పటమే తీర్పు. ఇక్కడ ఆ తీర్పు ఇదే. ఏ తీర్పు అంటది? ఆ తీర్పు ఇదే. ఎలాంటి తీర్పు అంటే అక్కడ మనం చెప్తుంది బాగా గమనించి ఆలోచించినప్పుడు, కాబట్టి చూడండి, రోమన్యులకు రాసిన పత్రికలోనికి ఒకసారి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము తీశారమ్మ 18వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినది. తీర్పు అనేది దేని వల్ల వచ్చింది? ఒక్క అపరాధము. ఒక్కటే అపరాధం అంట. ఎక్కడ జరిగింది అపరాధం? ఆదాము దగ్గర జరిగింది అపరాధం. ఆదాము దగ్గర అపరాధం జరిగింది. ఏం అపరాధం జరిగింది మీ అందరికీ తెలుసుగా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అప్పుడు అపరాధం జరిగింది. ఆ జరిగిన అపరాధమును తీర్పు తీర్చడానికి ఎంత టైం పట్టింది? చాలా సంవత్సరాలు పట్టింది. 2025 సంవత్సరాలు ఎనిక్కిపోతే అంత టైం పట్టింది తీర్పు తీర్చడానికి. ఒక్క అపరాధము మూలముగా తీర్పు వచ్చింది. అంతే కదా? అదే రాయబడిందా? వచ్చినది అంటే ఒక్క అపరాధం మూలమున. ఇప్పుడు ఆ ఒక్క అపరాధం ఎవరు చేశాడు? మొదటి మనుషుడైనటువంటి ఆదాము చేశాడు. ఆదాము దేనికి చేశాడు అపరాధం? మీకు అందరికీ కొత్త ఏం కాదు ఇది. ఆదాము దేనికి చేశాడు అపరాధం? అవ్వ చెప్పిన మాటని, అక్క చెప్పిన మాటని, తాత చెప్పిన మాటని అని కాదు. ఒకటే ఫైనల్. ఇప్పుడు వాక్యం కాదు మనం చెప్పుకునేది. వాక్యం చెప్తున్నాం కాబట్టి ఒకటే చెప్పండి. ఆదాము దేనికి అపరాధం చేశాను? ఆశించి. అంతే కదా? చెడును ఆశించి అపరాధం చేశాడు. దేవుణ్ణి లెక్క చేయకుండా అపరాధం చేశాడు. అప్పుడు అపరాధం చేసిన వెంటనే ఆదాము దేవుడికి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. మీ అందరూ తెలుసు కదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మ? ప్రారంభం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. స్టార్టింగ్ ఇది. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క జననం ఈ రోజు మనం అనుకునేది కాదు. అది ఈ రోజు మనం అనుకునేది అయితే బాగుండు. అది ప్రారంభం. ఏ ప్రారంభం అది? దేవుడు ఆలోచించి, బాగా ఆలోచించండి. అది ఎప్పుడు అసలు అది ఎక్కడ దాని గురించి మనం తీర్చుకుంటాం? ఎక్కడంటే మీరు ఇక్కడే ఉండండి. వరకు మీకు అంటే జ్ఞాపకం గుర్తు చేస్తున్నాను అంతే. మీకు అది తెలిసింది కానీ టైంలో తెలియాలి మీకు అది. ఎప్పుడు ఏది తెలిస్తే బాగుంటుంది అప్పుడే దాని విలువ ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా దేవుడికి కుమారులుగా మనము కావాలని. దేవుడికి కుమారులు కావాలి. ఎవరికి కావాలి కుమారులు? దేవుడికి కుమారులు కావాలి. దేవుడికి కుమారులు కాబట్టి ఎవరిని తయారు చేసుకున్నాడు? ఆదామును తయారు చేసుకున్నాడు. ఇదంతా మీ అందరికీ తెలుసుగా, అంతే కదా? ఆదామును తయారు చేసుకున్నాడు. ఆదామును తయారు చేసుకున్న దేవుడు ఆదామును నా కుమారుడా అన్నాడు. మత్తయి సువార్త మీరు చదువుకుంటే ఆదాము దేవునికి పుట్టిన రాయబడి ఉంటుంది. కావాలని చూడండి ఆ మాట. ఎందుకంటే ఇది కొంచెము ఆలోచింపదగింది కాబట్టి మీకు చెప్తుంటాను. అక్కడ చూడండి,
కనపడింది. మత్తయి సువార్తలోనా లేకపోతే లూకా సువార్తలోనా? లూకా సువార్తలోనేమో చూడు. అక్కడ వాళ్ళ యొక్క జనన విధానం గురించి మాట్లాడుతూ ఎక్కడమ్మా? మత్తయిలోనేనా మార్కులోనా? మత్తయి సువార్తలో అనుకుంటున్నాను. దావీదుకు సొలొమోను అనేది అన్ని ఉంటుంది చూడండి. అదే మత్తయి సువార్తను చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని కానీ ఇవన్నీ వచ్చుకుంటూ చివరికి వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది. ఏమంటుంది తెలుసా? వీళ్ళ యొక్క జననం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ఆదాము దేవునికి పుట్టననే విషయాన్ని మనకు రాయబడుతూ ఉంటుంది. కనపడలేదమ్మా? ఓకే, కనపడకపోతే వదిలేయండి, ఏం చేద్దాం. అది మత్తయిలోనూ లోకాలోనూ ఉంటుంది, మొదట్లోనే ఉంటుంది అది. వాళ్ళ యొక్క ఓకేనమ్మా, అయితే కనపడకపోతే వదిలేద్దాం. సారీ, చూడండి లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం. కెయీనాను ఎనోసుకు చేతుకు, సేతుకు ఆదాముకు, ఆదాము దేవునికి. ఆదాము ఎవరికంట కుమారుడు? దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవునికి కుమారులు వచ్చారా రాలేదా? దేవునికి కుమారులు కావాలి. ఎలా కావాలి? యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి. కానీ ఇక్కడ ఎలా వచ్చారు? తయారు చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇలా వచ్చిన కుమారుడు ఆయన సంకల్పంలో ఉన్న కుమారుడు ఒకటేనా? ఒకటేనమ్మా? మీరు ఆలోచించండి. ఇలా వచ్చిన కుమారుడు ఆయన సంకల్పం ప్రకారం పుట్టిన కుమారులు ఒకటేనా? అందుకే అక్కడ ఏం రాయబడింది తెలుసా? ఆదాము దేవునికి కుమారుడు. ఎవరికి కుమారుడు ఆదాము? ఇప్పుడు ఎఫెసీ పత్రికలు మీరు చదివారు చూడండి, ఆ సందర్భం తీయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎట్లనగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలగచేయవలనని యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన ఆలోచన ఒకటి ఉంది, ఇక్కడ కుమారులు ఒక రకంగా వచ్చారు. ఆయన ఆలోచన ఎలా ఉంది? యేసుక్రీస్తు వారి ద్వారా నా కుమారులు కావాలనుకున్నాడు. కానీ అలా కుమారులు కావాలనుకున్న ఆయన కుమారులుగా స్వీకరించుటకై యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించక ముందే ఆదామును తయారు చేశాడు. ఆదాములో నుంచి ఎంతో సంతానాలు ఎన్నో వచ్చాయి. ఇవన్నీ మనకు చరిత్ర మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునికి కుమారులు అయ్యారా? కుమారులే కదంటే కుమారులే కాదనట్లేదు. బాగా ఆలోచించండి. కుమారులు అయ్యారా? అయ్యారో కాలేదో మీకు డౌట్. మరి ఆదాము దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడైన ఆదాము ఏం చేశాడు? తన కుమారత్వమును పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు? ఆజ్ఞ అతిక్రమించి. చెప్పిన మాట అనకపోతే అప్పుడప్పుడు మీరు కూడా మీ పిల్లల్ని ఏం చేస్తారంటే ఇంటిలో నుంచి వెలేస్తారు. వెలేయటం అంటే ఎలాగ తెలుసా? వెలేయటం అంటే ఎలాగ చెప్పండి మీరు. మనోళ్ళు వెలేస్తారు. ఎట్లా వేస్తారు తెలుసా? వారం రోజుల తర్వాత మళ్ళీ పోయి బాగున్నావా, ఆపదాప 4 మాటలు అంటాను, ఏం కదురా, అది వెలివేయటం కాదు. వెలివేయటం అంటే
నా వారసత్వంలో కానీ, నా వంశంలో కానీ, నాకు సంబంధించిన దేనితో కానీ నీకు నాకు సంబంధం లేదు, నేను చచ్చిపోయినా నా దగ్గరికి నువ్వు రావద్దు అని అగ్రిమెంట్ రాపించుకొని తీసి పంపేయటమే వెలయ్యటం అంటే. ఊరు మొత్తం వచ్చి చెప్పినా కూడా నువ్వు కాంప్రమైజ్ కావు. అది నిజమైన పట్టుదల. ఎందుకంత ఎంత నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకోవచ్చు అసలు చెప్పండి? ఎంత గట్టి నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు ఎంత బాధ తెస్తే నువ్వు అంత నిర్ణయం తీసుకుంటావు చెప్పండి అక్క. మామూలు ఊరక నిర్ణయం తీసుకుంటా ఉంటారా? పిల్లల్ని కొడతారు, తిడతారు, ఇంట్లోకి రావద్దని బయటికి నెట్టేస్తారు. మరలా గోడ సాటు పోయి తలుపు సాటు పోయి వస్తున్నా లేదని చూస్తారు. కానీ నిజమైన నిర్ణయం అది కాదు. ఇంటిలో నుంచి బయటికి నెట్టేస్తే సచ్చినాడన్నా కూడా నా కొడుకు కాదు, నా కుమార్తె కాదని నిర్ణయించుకుంటారు అంతే. చచ్చిపోయినట్టు ఊరే చచ్చిపోయారు, మాకెందుకు? నాకు పుట్టినవాడని నేను అనట్ల, పుట్టలేదని అనట్ల. కానీ వాడు నాకు కుమారుడిగా ఉండవలసినటువంటి అర్హతను పోగొట్టుకున్నాడు కనుక ఇక వాడు నాకు కుమారుడు అనిపించుకొనడు అంతే. ఇప్పుడు వాడు మీకు అర్థం కావటం చెప్తాను. వారికి సంబంధించిన వ్యక్తులు చనిపోయినా వీళ్ళు తలస్నానం చేయరు. మీ కుటుంబం మాకు సంబంధం లేదు, వాడు ఊరు వాళ్ళ ఊరు మాకు అంతే. అంత గట్టి నిర్ణయం. దేవుడు కూడా ఆదామును ఏం చేశాడు తెలుసా? ఏదోను వనంలో నుంచి గెంటి వేశాడు. ఏం చేశాడమ్మా? ఆ గెంటేసిన తర్వాత ఆదాము అనుకున్నాడు నా దేవుడు మళ్ళా నన్ను పిలుస్తున్నాడు, నా దేవుడు మళ్ళా పిలుస్తున్నాడు. అంత లేదు, వదిలేశాడు. వెళ్ళిపో, ఇక ఎన్నదికి నువ్వు దేవుడి యొక్క ఏదోను వనంలోనికి రాకుండా, ఒకవేళ మళ్ళా దొంగసాటుగా ఏమైనా వచ్చి జీవవృక్ష ఫలములు తీసుకుంటావేమో కాబట్టి లోపలికి రాకుండా కెరూబులను, శరాపులను, అగ్ని జ్వాలలను కాపలా పెట్టి బయటికి నెట్టేశాడు. ఒకవేళ వచ్చిన తర్వాత మా నాన్నే కదా, మాదే కదా అన్నా కూడా జాలి కూడా చూపించకుండా గెంటేయండి అని చెప్పేశాడు. అది ఆజ్ఞ అతిక్రమం అంటే. మామూలు పాపం చేసింది అనుకున్నావా? మనం ఏదో చెప్పుకున్నంత సింపుల్గా లేదు. చర్చిలో నుంచి గెంటేస్తే చచ్చిపోయినా కూడా వాడి దగ్గరికి వెళ్ళకూడదు. అది కఠినమైన నిర్ణయం అంటే. అలా నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆదాము ఏమయ్యాడంటే నిర్లక్ష్యం చేసుకుని వెళ్ళిపోయాడు బయటికి. చేసింది పెద్ద తప్పు కాదు కదా, ఏం కాదు కదా అన్నట్టు బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆదాము ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. తర్వాత సంతానం వచ్చింది. సంతానం అంతా ఏమయ్యారు? విస్తరించిపోయారు. భూలోకం నిండిపోయారు. భూమిని నింపేశారు. నింపేసిన తర్వాత నోవాహు జలప్రళయ కాలంలో ఆదాము సంతానం మొత్తాన్ని శ్మశానం చేసేసారు. ఏమి నిలబడలే, మొత్తం ధ్వంసమైపోయి. నోవాహులో నుంచి మళ్ళా తరాలు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా మనకు చెప్పాలంటే ఆదాము సంతానం కాదని. అయితే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నాకు కుమారులు కావాలి. ఎవరికి కావాలి? నాకు కుమారులు కావాలి. నాకు కుమారులు కావాలని నేను ఆదాముని తయారు చేసుకున్నాను. అయితే ఆదాము ఏంటికి ఉపయోగం లేకుండా పోయాడు. ఏమయ్యాడంట ఆదాము? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడింది మీ అందరికీ తెలుసా? కొరింథీ పత్రికలో ఎక్కడ ఉంటుంది అనుకుంటున్న సందర్భాన్ని చూడండి. కొరింథీ పత్రికలో మీకు అక్కడ రాయబడి ఉంటుంది. మొదటి మనుష్యుడు మొదటి కొరింథీ 15 అధ్యాయము 47 వచనం చదవండి అమ్మా. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టిన వాడెవడు? మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. బాగానండి. మొదటి మనుషులు ఎవరంట? మట్టి నుండి పుట్టినవారు. ఎవరా మనిషి? ఆదాము. మీ అందరికీ తెలుసు కదా? అందరికీ తెలుసా తెలియదా? ఆదాము. కాబట్టి మట్టి నుండి పుట్టిన వారు ఎవరు? ఆ స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. అయితే
ఇక్కడ మనకేమి చెప్తుందంటే బాగా గమనించి ఆలోచించండి. ఆ మట్టి నుండి పుట్టిన వాని యొక్క స్వభావములో నుంచి మహిమ స్వభావములోనికి మనములు తీసుకురావటానికి రెండో మనుషుడొచ్చాడు. ఎవరంట? రెండవ మనుషుడు. అయ్యా వీళ్ళందరూ మనుషులు కాదంటే మొట్టమొదట పుట్టిన మనుషుని ఏమన్నాడు? దేవుని కుమారుడు అన్నాడు ఆదామును. అంతేనా? మరలా దేవుని కుమారుడు ఎవరికి పేరు పెట్టాల్సి వచ్చింది? మధ్యలో ఎవరికైనా పెట్టారు? మరి ఆయన రెండవ మనుషుని అంటానికి గల కారణం ఇది. అందుకే జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. మట్టి నుండి పుట్టినటువంటి ఆ యొక్క ఆదాము దేవుని యొక్క బాగానండి దేవుని యొక్క స్వభావం నుంచి ఏమయ్యారమ్మా? దేవుని యొక్క స్వభావం నుంచి ఏమయ్యాడు? వేరైపోయాడు. ఏమయ్యారమ్మా? వేరైపోయారు. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని వేరు పెడతారు కదా మీరు. బల్లే పెడతారు. ఎంత ప్రేమ తెలుసా? రేయ్ మరి రేపు తాళం మంచి నా ఇంట్లోకి వస్తే బాగుండదంటావు, వేరు పెట్టేశావు. అటు బయటకు బాగానే వచ్చి అగ్గి పెట్టలేదా, ఉప్పు లేదా, తీసుకోయా. అప్పుడప్పుడు దొంగ సాటుగా 500 డబ్బులు ఇస్తా. వాడు ఇప్పుడు బాగుపడతాడు. ఇంకా ఏరు పెట్టింది నువ్వే. ఎందుకు ఏరు పెట్టావంటే వాడికి తెలియాలి, తెలివి వాడికి బాధ్యత నెత్తిని పడితే వాడు బాగుపడతాడని. అటు పోయి రాగానే ఏంద్రా వార కూర్చున్నావు అంటే ఏం లేదంటే పొద్దుటం తినడో తినలేదు. ప్రేమ. ఈ ప్రేమ ఈ 500 తీసుకొని పోయి బియ్యం తెచ్చుకొని తింటారు అంటాడు. ఇటుకు వచ్చి ఏంది వాడికి ఆడి బియ్యం ఆడి అంటే వాళ్ళు కష్టపడతారు. ఏమన్నా వాళ్ళు నీలాగేమన్నా సోమరిపోతాడా? తెచ్చింది నువ్వు అని చెబితే బాగుంటుందా? వాడు పనికి పాడు. నీ కాడ చూస్తా ఉంటాడు. ఏందమ్మా నువ్వేం చేస్తుంటావు? నువ్వు ఎరగబడి వాడికి తెచ్చి ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? ఇంకా దేవుడు వెలివేశాడంటే కనికరం లేకుండా వెలివేస్తారు. మనకు కనికరం పోయి ఎక్కువ. యేసు ప్రభు కంటే పోయి ప్రేమ మంది కదా. అంతేనా కదక్క? మంది బల్లె ప్రేమగా యేసు ప్రభు కంటే. పాపం అప్పుడప్పుడు జారి కలుగుతుంటారు. తల నొప్పి లేస్తుంది, బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఒక మంది ఏమంటే ఆత్మని ఇచ్చాడని అవి ఎంత ప్రేమో. పాడు చేయటానికి ప్రేమ, బాగు చేయటానికా? బాగు చేయడానికి. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు, పొద్దు డాన్స్ పని చేసినావు కదా నీ కాడ అన్నా ఒక 100 ఇవ్వమంటావు. నువ్వేమంటావు? ఎందుకు నీకు 100 అని ఎప్పుడన్నా అంటావా? ఇంట్లో పిల్లోళ్ళు 10 రూపాయలు అడిగితే యాడని తెచ్చి పెడతారే డబ్బులు? యాడున్నాయి? 10 ఇయటానికి పదులు వాడు వచ్చి రాగానే 500 కడికి ఇచ్చి పంపిస్తా. ఎంత ప్రేమో. అవునా కాదా? అందుకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు శిక్షించింది దేనికోసం? ఆమేన్. దేనికోసం అమ్మా? బాగుపడాలని. కానీ మనం శిక్షిస్తున్నాం దేనికోసం? మనం శిక్షిస్తే బాగుండు, శిక్షించినట్టు నటిస్తున్నాం. 10 మంది కూర్చున్నప్పుడు ఈ కసువు కొద్ది కట్టిన ఎందుకు కొద్దిగా చల్లొచ్చు. వాళ్ళు చల్లుకోలేరు. 12 దాకా వాళ్ళు లేకపోతే నేను చల్లాను వాళ్ళ కాడికి పోయి కల్లాప అబ్బా అనుకుంటారు. ఎంత కఠినంగా ఉందిరా. ఎంత కచ్చంగా ఉంటే పిల్లల్ని నడి ప్రేమించాలి. లోపల చేసేది తెలిస్తే సగం పాడు చేసింది వీళ్ళని వాళ్ళకి అర్థమవుతుంది. కల్లాప నీళ్ళు కూడా దొక్కవు, కసువు కూడా పక్కకి జమ్మవు. నీళ్ళు వస్తుంటే ఒక బిందె కూడా పట్టి పెట్టావు. దొంగసాటికి ఇంటికి పోయి ఒక 2000 ఇచ్చి బియ్యం తెచ్చుకోపోయా అంట ఇంటి వెనక నుంచి. వాడు పని ఎప్పుడు చేస్తాడు? కల్లాప నీళ్ళ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కసువు కొట్టడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దారిని పోయే నీళ్ళు తేవటం వల్ల ఉపయోగం ఉందా? బియ్యానికి డబ్బులు ఇవ్వకపోతే వాడు మారతాడు. కానీ నువ్వు బియ్యానికి ఇచ్చేస్తావు వెనక్కిపోయి. వాడేమంటాడు? ఏం పని చేస్తామంటే నేను పని చేసిన ఒకటే నేను పని చేయకపోయినా ఒకటే మీరు పని చేసిన ఒకటి. నేను ఎట్నే కాలు మీద కాలు వేసుకొని బతుకుతాను అంటాడు. అంతే కదా? మరి కాలు మీద కాలు వేసుకుని ఎందుకు? నువ్వు ఇస్తున్నావు కదా. అదే నువ్వు ఇవ్వకపోతే దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? కఠినత్వం చూపించాడు. బుద్ధి రావాలి. అందుకని చూడండి చాలా చక్కగా రాయబడింది. తండ్రి తను ప్రేమించిన కుమారులను గద్దించి శిక్షించి ప్రేమించును బుద్ధి చెప్పును అని రాయబడింది. ఎబ్రిల్కి రాసిన తర్వాత ఇవన్నీ చదివేయంలే. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మొదటి మనుష్యుడు ఎవరమ్మా? ఆదాము తప్పిపోయాడు. అందరూ తప్పిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం చూడండి బాగా గమనించి ఆలోచిద్దాం. ఇక్కడ మనకు అర్థం కావటానికి ఇక్కడ తప్పిపోయిన వాళ్ళందరూ ఎవరమ్మా? తప్పిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా? పాతాళమునకు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారంట? పాతాళానికి పోతున్నారు. పాతాళానికి పోవటం దేవుని చిత్తమా? ఇప్పుడు చెప్పండి మీరు. అక్క నిద్ర మేలుకొని చెప్పి మళ్ళీ నిద్రపోండి.
ఆ బాక్స్ అటు తిప్పెట్టు, లేకపోతే బాగుంటుంది. వాళ్ళకి ఎనికి పెట్టు, 2 బాక్సులు తెచ్చి అట్టే పెట్టు, ఆడొకటి ఆడొకటి, బాగుంటుంది కదా. చెవులు పోతాయి అంటారు, చెవులు ఎందుకు పోతాయి? కమ్మగా ఉంటుంది. బాగా ఆలోచించండి. ఇక్కడ ఆదాము తప్పిపోయాడు. ఆదాము తప్పిపోతే అందరూ తప్పిపోయారు. ఇప్పుడు దేవునికి పిల్లలు లేకుండా అందరూ పాతాళానికి పోతున్నారు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఎవరికి బాధ? మీరు అనుకోవచ్చు, ఏందమ్మా వాడు అట్లా పాడైపోతుంటే మీకు కనీసం జాలి కూడా లేదంటే. పైకి నవ్వుతున్నంత మాత్రం నిజం కాదు. పైకి అంటారు అప్పుడప్పుడు వీడికి ఎట్నే ఉండాలి అంటుంటారు పైకి కోపంతో, అది నిజమా? లోపల అసలైన నిజం ఉంది. ఎందుకురే వీడికి ఇన్ని కర్మ, ఎందుకు వీడికి ఇన్ని బాధలు, శుభ్రంగా బాగుపడితే బాగుండే, లోపల కుమిలి కుమిలి ఏడిపోతుంటారు. వాళ్ళకి తెలుస్తుంది. పరమగీతంలో అదే రాయబడింది, ఒక్క మనిషి పైకి నవ్వుచుండినను లోపల ఏడుచుచూ ఉంటాడు. మనం అంటాం, వీళ్ళ కుటుంబం బజారు పడైపోతే అసలు ఏమో దిగులు కూడా లేదు, ఈ మనిషికి దిగులు కూడా లేదు. మీరు ఊరు చెప్పారు దిగులు లేదని. దిగులు ఉందని బజార్లోకి వచ్చి ఏడ్చి ఏడ్చి రోడ్డు మీద కూర్చుంటారా? ఆ దిగులు చెప్పుకుంటే తీరేది కదా. ఎవరికి తెలుసు ఆ దిగులు? ఇప్పుడు మనమంతా చాలా మంది ఎంత చూడయ్యా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలందరూ అట్లా పాడైపోతుంటే శుభ్రంగా రెడీ అయ్యి అట్ట పోతారో చూడు అంటే, బట్టలు కట్టుకోవడం కూడా తప్పే. ఇంక వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు పాడైపోయే నీళ్ళు కూడా మంచం పట్టి ఉంటే ఇద్దరు చస్తే ఆ ఇల్లు వేరే వాళ్ళు వేసుకోవాలి. నిజాలు ఎట్నే ఉంటాయి, కొద్ది కఠినంగానే ఉంటాయి, ఏమనుకోవద్దు. కాబట్టి చూడండి, ఎవరికి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి బాధ లేదని చెబితే నేనైతే నమ్మను. మిగతా వాళ్ళు నమ్ముతురేమో కానీ నేను బైబిల్ ఎరిగిన తర్వాత అసలు నమ్మను. చాలా మంది అంటారు, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా పోతున్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా పాడిపోయి ఉంటే. నేను ఒకటే చెప్పాను, నువ్వు చూసినవా లోపల పోయి సంతోషంగా ఉండవాళ్ళే? లోపల పోయి నువ్వు చూసినవా? లోపల చూడలేదు కదా. అదే చూడండి, దేహమునకు గాయం పడి కడితే కుదుట పడును కదా, గుండె గాయము గుర్తుపట్టే నరుడు లేడు కదా. గుండెలో ఉన్న బాధ ఊరికి తెలుసా మేడ? మీరు అందరూ అనుకుంటారు ఎంత బాగున్నారు చూడు, చాలా మంది అంటారు వీళ్ళ ఇంట్లో ఇన్ని బాధలున్నా శుభ్రంగా బైబిల్ పట్టుకొని తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ప్రార్థన పోతారు. వీళ్ళకి తెలియనే లేదు. లోపల బాధ వాళ్ళకేం తెలుసు? లోపల ఎంత ఏడుతున్నారో, లోపల ఎంత అలమటిస్తున్నారో, లోపల ఎంత గోజాడుతున్నారో, రాత్రి పడుకుంటే నిద్ర లేక, అన్నం తింటే కడుపు పట్టక, దాన్ని అరిగించుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తెలుసు. నీకేం తెలుసు? పైనుండి నీకు లేదు దిగులు, నీకు లేదు చింత, నీకు లేదు ఏమి. వాళ్ళకున్నది, కానీ ఉన్నదని పబ్లిసిటీ చేసుకుంటే పరువు పోద్దని పబ్లిసిటీ చేసుకోకుండా ఆ బాధను తీర్చే దేవునికే మొరపెట్టుకుంటున్నారు అంతే. ఎవరో నవ్వుకున్నారని మనం బాధపడలేదు అనుకుంటే అస్సలు నేను నమ్మను. మీ బాధ మీకు తెలుసు, దేవుడికి తెలుసు. మీలో ఉన్న వేదన మీకు తెలుసు, దేవుడికి తెలుసు. అప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి ఆ బాధ బయటపడుతుంది అంతే. ప్రతి టైం లోపలనే దాచిపెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? అది బయటకు వస్తే ఏమైపోతాయి? జీవితాలు నాశనం అయిపోతాయి. నువ్వు కూడా బాధపడి ఇంట్లో పడుకొని ఉంటే పిల్లలు ఎవరు పడుకోవాలి, కుటుంబం ఎట్ట సాగాలి, జీవితం ఎట్ట ముందుకు సాగాలని చెప్పండి. అప్పుడప్పుడు మీకు అర్థం కొట్టని చెప్తాను. చెరువు ఉంది కదా, మన చెరువు నిండా నీళ్ళు వచ్చాయి. బయట చూసినప్పుడు అసలు ఈ చెరువులో నీళ్ళు ఉన్నాయా లేవు అనుకుంటారు. కానీ చెరువు దిగిందనుకో, 2 రోజులకు చెరువులో నీళ్ళు లేకుండా పోతాయి. ఉపయోగం ఏమనుందా? కట్టేసుకుంది దేనికి? ఉపయోగం ఉండటానికి. లోపల నీళ్ళు. మన బాధ లోపల దాచిపెట్టుకున్నంత మాత్రాన మనం అనుకున్నంత, వీళ్ళందరూ అనుకున్నంతగా ఏ బాధ లేని వాళ్ళని మీరు ఫీల్ కావద్దు. దేవుడికి తెలుసు మీ బాధ. అందుకని ఇక్కడ అదే అన్నాడు, దేవుని మనస్సులో బాధ ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? అందుకే అంటాడు, ఏమంటాడు? దేవునికి ఆలోచన చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఎవరికి ఆలోచన చెప్పాలి? మనకు మనమే చెప్పుకుంటాం. దేవునికి ఆలోచన చెప్పగలిగే అంత గొప్ప వాళ్ళమా? అందుకని చాలా జాగ్రత్త చూడండి. ప్రభువు ఇక్కడ చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు ఆదాము తప్పిపోయాడు, అందరూ పాతాళానికి పోతున్నప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలరా, ఎలా బాగు చేయాలి అనుకున్నాడు. ప్రవక్తలను పంపించాడు, సో ఉపయోగం లేదు. ప్రయోజకులను పంపించాడు, ఉపయోగం లేదు. తెగులు పంపించాడు, ఉపయోగం లేదు. కరువులు పంపించాడు, ఉపయోగం లేదు. ఏంది? నాశనాన్ని, వరదలు పంపించాడు, ఉపయోగం లేదు. ఇంకేం చేయాల్సి వచ్చింది? ఏమి చేయాల్సి వచ్చిందంటే, నేను ఏ దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎవరు?
దేవుడు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో తన అద్వితీయ, తన జనితైక, తన ఏకైక, తన ఒక్కడైనటువంటి యేసు ప్రభువారిని వీళ్ళ కోసం పోతావని అడిగాడు. పొయ్యి ఏం చేయాలి అన్నాడు. సిచ్యువేషన్ చెప్తా చూడండి. పొయ్యి ఏం చేయాలన్నాడు. ఒకడు తాగుబోతాడు ఉన్నాడు, ఒకడు తిరుగుబోతాడు ఉన్నాడు, ఒకడు వ్యభిచారి ఉన్నాడు, ఒకడు దొంగ ఉన్నాడు, ఒకడు జూదం ఆడేవాడు ఉన్నాడు. వాళ్ళందరి నిందలన్నీ నీ మీద మోపుకొని రాపోయాను. పొయ్యి ఏదైనా ఎంజాయ్ చేయమంటే చేయొస్తాను కానీ పొయ్యి ఏదన్నా 16,000 మంది ఉన్నటువంటి స్త్రీలతో ఎంజాయ్ చేసి రమ్మంటే చేసొస్తా కానీ, లేకపోతే ఒక భార్యను పెళ్లి చేసుకొని ఆమెతో సంతానం కనిరమ్మంటే కనొస్తా కానీ, లేకపోతే దేశాన్ని మాయలు చేసి మంత్రాలు చేసి అభివృద్ధి చెందించి రమ్మంటే వస్తా కానీ, వాళ్ళు చేసింది నా నెత్తిని ఎందుకు పెట్టుకొని రావాలి నన్ను. మనం ఏం చేస్తాం? దేవుడు అనేవాడు ఉంటే ఏం చేస్తాడంటమ్మా? అప్పుడప్పుడు అంటారుగా మీరు, దేవుడు అనేవాడు ఉంటే తప్పు చేసిన అక్కడే తగలబెడితే ఇంకోసారి సిగ్గుతో చేయరంట. ఎంతమందిని తగలబెడతారమ్మా? కరోనా వచ్చి ఎంతమంది ధ్వంసమైపోయారు ఏమన్నా మాండ్రా? కరోనా టైంలో దేవుడు చెప్పినట్టుగా బాగానండి. దేవుడు అర్థం కావటానికి ఏమన్నాడంటే, కరోనా టైంలో 9 గంటల తర్వాత ఏ షాపులు తెరవకూడదు, మద్యపానం అనేది అసలు ఉండకూడదు, అసలు బయటికి జనాలు రాకూడదు అంటే, మద్యపానం ఆపేసినంత మాత్రాన మందు దాక్కుండా ఉంటారు జనాలు. ఆలోచించండి. తయారు చేసుకొని మరీ తాగిండ్రు. అది ఇక ఇష్టమై అదేంటే ఆ యొక్క మత్తు ఎక్కటానికి చివరికి ఏం చేశారంటే ఏమంటారు తెలుసా? స్పిరిట్ శానిటైజర్ కూడా తాగిరంట. అది మత్తు ఎక్కల. ఇక చివరికి ఏం చేయాలి అర్థం కాక మత్తు బిల్లలు అంటారు చూడండి, విషం కూడా తాగారంట కొంతమంది. విషము, పాము చేలు విషం అంటారు చూడు, ఆ విషం కూడా కలుపుకొని తాగారంట మత్తు కోసం. మనిషికి పట్టిన ఆ పరిస్థితులు అట్టాటి. మరి నువ్వు పోయి యుద్ధం చేసి వాళ్ళని చంపేత అయిపోతే లేదు, 1 సంవత్సరం తెగులు పెట్టి తెలివి వస్తుంది అనుకుంటే 3 సంవత్సరాలు ఎండబెట్టాడు. మారారా? ఏమన్నారు? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పండిస్తాం, ఏమన్నా అవుద్దా? లేదు, 1 సంవత్సరము వాళ్ళ చేతికి వచ్చిన పంటను వాళ్ళ కళ్ళ ముందే ధ్వంసం చేయమని చెప్పాడు. వాళ్ళ చేతికి పంట వచ్చింది చూసి ఈ సంవత్సరం 50 క్వింటాలు, 100 క్వింటాలు, 200 క్వింటాలు అవుతాయి అనుకున్నారు. ఒక్కసారిగా తుఫాను వచ్చింది, మొత్తం నేలమట్టం అయిపోయింది. అయినా మారినరా? మారలా. దేవుడికి తెలుసు మీరు అనుకున్నట్టుగా శిక్షిస్తే మారే జనాలు కాదు వీళ్ళు. మరి ఏం చేయాలి? వాళ్ళ నెత్తిన ఉన్న బరువు నీ నెత్తిని పెట్టుకొని రాపో అన్నారు. పోయి వాళ్ళు ఎత్తుతురంటే వాళ్ళు ఎత్తరు, నువ్వే ఎత్తుకొని రావాలి, బలవంతంగా ఎత్తుకొని రావాలి పొయ్యి అంతే. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. అందుకని ఇక్కడ రాయబడింది. ఏం రాయబడి చూడండి, యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే. ఏ తీర్పు? ఆదాము చేసిన తప్పుకు ఇక్కడ తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చాలిగా. తీర్పు లేకుండా, శిక్ష లేకుండా బాగుంటుందమ్మా? ఇప్పుడు తప్పు చేసారు, మీరు అందరూ కూడా ఏం కోరుకుంటారు? ఎంత ప్రార్థనకు వచ్చేవాళ్ళైనా, ఎంత బాగున్నోళ్ళైనా, ఎంత దేవుళ్ళో విశ్వాసం ఉన్నోళ్ళైనా న్యాయంగా తీర్పు తీరిస్తే మాకు బాగుంటుంది అంటారు. తీర్పు తీర్చాలిగా. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఏ తీర్పు అది? చూడండి, ఆ తీర్పు చదవండి. ఆ తీర్పు ఇదే. ఆ తీర్పు ఏంటంటే వెలుగు లోకములోనికి పంపించాడు. స్తోత్రం. స్తోత్రం. అది వస్తుంది. ఆమె చెవులు పోని, చెవులలో పొలాలు పెట్టుకొని లేదక్క, మీరు చెవులలో ఊరక ఎన్ని తిప్పిరని కొరకపోతాయి చెవులు. మీరు ఊరక అనుకుంటారు ఏంది మధ్య చెవు అది అంటుందని. అవి తిప్పి లోపల కొద్దిగా మనం ఏమనుకుంటామంటే చెవు నొప్పి బాగాలేదు అనుకున్నాం. అదేం లేదు. చెవులలో ఏది కాదు, ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి క్లీన్ చేసుకొని వదిలేయాలి అంతే. మీరు ఓరక పుల్లలు గిల్లలు పిన్నీసులు కోడికలు పెట్టుకుంటే చెవులు పోతాయి అంతే. అది నిర్ణయం అంతే. బాగానండి. ఇక్కడ ఆ తీర్పు ఇదే. ఏంటంటే ప్రజలందరి మీద పాపం అనే భారం ఉంది. ఈ భారాన్ని తీసివేయడానికి ఒక తీర్పు తీర్చాలి. ఆ తీర్పు ఏంటంటే పాపానికి వచ్చు జీతము మరణం, మరణించాల్సిందే, వేరేది లేదని వచ్చి కూర్చుంది దెయ్యం. ఖచ్చితంగా తీర్పు తీర్చు. ఏమో న్యాయమా? ఇప్పుడు మాకొక న్యాయము, నీకొక న్యాయం కాదుగా. మాకొక న్యాయము, వీళ్ళకొక న్యాయం కాదుగా. మేము తప్పు చేసినప్పుడు మమ్మల్ని ఏం చేసావు నువ్వు? ఏం చేసావు?
గుర్తుందా? ఎవరికైనా ఒక్కరికైనా. ఆ! పేతురు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం అనుకుంటాను చూడండి. చూడండి. మళ్ళీ మొత్తం ఎడ తీసి చూపించానమ్మా. ఎన్ని సార్లు చెప్పుంటాను గుర్తని పెట్టుకోండి ఒకసారి కాకపోతే ఒకసారైనా. 2 పేతురు 2:4 దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టక చీకటి గల బొలెములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉండుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేశారు. ఫస్ట్ చేసింది పాపం దేవదూతలు. వాటిని ఎమ్మటే తీర్పు తీర్చేసి పాతాళ లోకంలో ఉన్నటువంటి చీకటిలోనికి పెట్టేసి ఒక రోజు తీర్పు వస్తుంది, ఆ రోజు మిమ్మల్ని కూడా తీర్పు తీరుతాను, అప్పటిదాకా ఏనే ఉండమన్నారు. ఇప్పుడు ఇదేమంటుందంటే మాకు తీర్పు తీరుస్తానన్నావు, మరి ఇప్పుడు వీళ్ళందరూ పాపం చేశారు కదా, ఎలాగ తీర్చవా? వదిలేయాలంటే నువ్వు వదిలేసినా మేము వదిలేయం. అవునా కదమ్మా? మీకు తెలుసు కదా, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. తండ్రికి ఇద్దరు చిన్న కుమారుడి మీద పెద్ద కుమారుడు కొంచెం ప్రేమ ఉంటుంది. మొత్తాన్ని ఒకే కంటితో చూస్తాను అంతా వచ్చింది. ఎవరో ఒకరి మీద ఒక్కరేమంటుంది, కొంచెమైనా ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే నీకు కనిపించినప్పుడల్లా అప్పుడప్పుడు కొంచెం చూపెడుతుంటాం మమకారం. కొంచెం ఎక్కువ కొంచెం చూపెడుతుంటాం. అది పంపకాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కరేమో ఎక్కువైతే అసలు ఒప్పుకోడు. అన్నం పెట్టినప్పుడు కూడా నువ్వు తింటుంటావు, వాళ్ళు ముగ్గురు తింటుంటావు. నువ్వు తినేది ఏం చేయాలి? నీకు ఇష్టం ఉన్నాడికి వద్దన్నా కూడా లోపల నుంచి ప్రేమ దండుకొని వచ్చి వాడికి ఒక ముద్ద పెట్టి ఇది కూడా తినరా అంటావు ఒక మొక్క. ఇది అమ్మంటే పళ్ళ మడిసేసి వెళ్ళిపోతాడు. నీకు వాడే ఇష్టం, నేను కాదులే, అసలు నేను నీకు పుట్టినా లేదా నిజం చెప్పాను అంటుంటాడు. ఎన్నెన్నో తీస్తుంటాడు. అందుకని తలకాయ నొప్పి ఏంటంటే ఎవరో ఒకరి మీద కొంచెమైనా ఎక్కువ ప్రేమ ఉంటే ఇంకొకడు ఓర్చుకోలేడు. అప్పుడు ఏమంటారంటే ఇద్దరిని సమానంగా చూడటం ఎవరి వల్ల కాదు. మీరు అంటారు సమానంగా చూస్తామంటారు కానీ ఒట్టి మాట్లాడు. కావాలంటే చూడండి, చూద్దాం. నిజం ఎవరి వల్ల కాదు అంతే. అది ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురిని ఒకేలాగా చూస్తాం అనేది కరెక్ట్ కాదు. మీరు చూస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసిపోద్ది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఏమన్నారు తెలిసి, ఇది కూడా ఒప్పుకాల. మాము తప్పు చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి కటిక చీకట్లో పెట్టావు కదా, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి కటిక చీకట్లో పెట్టే అన్నారు. ఒప్పుకుంటారా? కటిక చీకట్లో పెట్టమంటే ఒప్పుకుంటారా? తప్పదు. దొంగ బయట పడ్డాడుగా. నువ్వు నిన్న నేను చూసినప్పుడు వాడికి 20 రూపాయలు ఇచ్చినవుగా, ఈరోజు నాకు ఇత్తవా లేదా? ఇయ్యలేదంటే నేను కళ్ళతో చూశాను, ఇచ్చావుగా. ఏం చేస్తాం? వాడికి ఇచ్చినప్పుడు ఎందుకు చూశారు అనవసరంగా అని చెప్పి సచ్చినట్టు ఇవ్వాలి. ఇష్టం లేకపోతే ఇస్తావు. వాడేంది, నువ్వు వాడికి ఎప్పుడు ఏమి ఇస్తున్నావో చూసి నీ కాడ వసూలు చేసుకుంటాడు. వీడికైతే ముందు ఇవ్వవు, నువ్వు అసలు వాడికే ఇస్తావు ముందు. వీడికి అసలు ఇవి ఎందుకంటే మనసులో ఉంటే కదా కొద్ది గొప్ప. అంటే పూర్తిగా ఇవ్వని కాదు, ఇస్తావు కాదనట్లా. వాడి మీద కొంచెం ఎక్కువ. అన్నం వేసేటప్పుడు కూడా వీడికి 2 గంటలు వేస్తే వాడికి 2.25 గంట వేస్తావు. కూర వేసేటప్పుడు కూడా వీడికి 4 ముక్కలు వేస్తే వాడికి 5వ ముక్క ఒకటి ఎక్కడ చేస్తావు. ఎందుకంటే కొద్దిగా బలహీనంగా ఉన్నాడు లేరా, నువ్వు అదేదో కొట్టగా తింటే వీడు ఏం తినలేడు. కాబట్టి ఇక్కడ దేవదూతలు వచ్చి దేవుడిని అడుగుతున్నావు, ఎందుకు ఇలాగ తీర్పు తీర్చమని. అయితే తీర్పు తీరుస్తాను. మరి ఏ తీర్పు తీరుస్తావు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకు తగిన శిక్ష, తప్పుకు తగిన శిక్ష ఖచ్చితంగా వేస్తాను, మీరందరూ కోరుకున్నారు కాబట్టి అన్నాను. వెంటనే ఏమన్నాడు తెలుసా? శిక్షను లోకానికి పంపించాడు. శిక్షను లోకానికి పంపించాడు. పంపించేది దేన్ని? శిక్షను. మీ అందరూ తెలుసా? మనందరం ఏమనుకుంటాం? పశువుల పాకాలో మరియమ్మ గర్భాన శ్రీయేసుడు ఉదయించామనుకుంటాం. అది కాదు ఆ నిజం. వచ్చింది మన పాపము, అది నిజం. మీకు తెలుస్తుంది మన పాపం అని. మీ అందరూ అనుకోవచ్చు, యేసు ప్రభుడు ఏందో పాపం అంటున్నామంటే, నేను చెబితే కరెక్ట్ కాదు, దేవుడే చెప్పాడు, నన్ను ఏం చేయమంటా. చూడండి, కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలు 2 కొరింథీ పత్రిక అనుకుంటాను, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటిదా చూడండి. కనపడింది ఊరికన్నా 8వ అధ్యాయంలో అనుకుంటా చూడండి, 8లో 9లో ఉంటది. ఏంటంటే
మొదటి కొరింథీ, రెండో కొరింథీలోను. ఐదు 21 అంటాం. రెండో కొరింథీ. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన, ఆయనలో ఏమి లేదంట, పుట్టుకలో కూడా పాపం లేదు. పాపం అందుకే కన్యక ద్వారా పంపించారు. ఒకవేళ ఆదాము అవ్వలు ఇద్దరు ద్వారా పంపిస్తే మళ్ళా దోదోతలు చేయమంటాయి తెలుసా? వాళ్ళు కూడా స్త్రీ పురుషులు కలయికలో వచ్చాడు, ఆయనలో నీతిమంతుడు కాదు, ఆయన వదిలేయమంటారు. అందుకని పుట్టుకలో కూడా పాపం లేకుండా లోకానికి పంపించాల్సి వచ్చింది. పుట్టేటప్పుడు ఆయన తెలుసు. 8వ సంవత్సరంలో ఏమన్నాడమ్మా? ఎవరికైనా తెలుసా? అవగాహన చూసండి. 8వ సంవత్సరంలో ఏమన్నాడు? అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని నీకు తెలియదా? నీకు ముందు చెప్పలేదా దేవదూత వచ్చి? 10సారికి వచ్చి నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావు? మీరేమంటారంటే, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, వచ్చింది నీ కోసం కాదు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీకు తెలియదా? ఇప్పుడు తెలుసా తెలియదా? తెలిసినా కూడా మరేంది? ప్రేమ అట్టాడిది, ఏం చేద్దాం? అట్లాంటి ప్రేమ. అందుకని ఏమన్నారు తెలుసా? ఆయనను పంపించింది దేనికోసం అంటే, ఈ లోక పాపాలన్నీ నువ్వు తీసుకొని రమ్మని పంపించాడు ఆయన. మొత్తం నువ్వే తీసుకోమన్నావు. వ్యభిచారిది, దొంగది, జోదగాడిది, ప్రతి ఒక్కడిది ఎవరు చేసిన తప్పని ఎవరి మీద ఉంది ఇప్పుడు? యేసు ప్రభు మీద. మనం అనుకుంటాం, ఎందుకయ్యా మన మీద లేదంటే, మన మీద ఉంటే ఎప్పుడో చచ్చిపోయాలి. మన మీద ఉంటే ఏం జరిగేది? ప్రతి ఒక్కరి తీర్పు శిక్ష ఆయన మీదకి వచ్చింది. అందుకేమంది? ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు లోకములోనికి వచ్చిందా? వచ్చెను గాని వెలుగు లోకములోనికి వచ్చేసింది. ఎప్పుడొచ్చింది? యోహాను కంటే 6 నెలలు ముందు వచ్చింది. 6 నెలల ముందు, 6 నెలల తర్వాత. కరెక్టేనా? 6 నెలలు తర్వాత వచ్చింది. ముందు 6 నెలలు వెలుగును గురించి మార్గం సిద్ధపరచడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే బాప్టిస్మిచ్చే యోహాను. జకరియా, ఎలిజబెత్తులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు కాదు. అందుకని ఆయన పుట్టిన తర్వాత కొన్ని రోజులు పెంచి అడవిలోకి వదిలేశారు. నువ్వు మా కోసం రాలేదు, మాకు తెలుసు. నువ్వు ఎలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చావు. నీ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నా మా దగ్గర ఉండదు, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు సాక్ష్యం ఇచ్చుకోవడానికి పంపేశారు. కానీ మరియమ్మ కూడా అలాగనే అన్నాడు పాపం. అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియదా? ఒక చోటుకి వెళ్ళి సువార్త చేస్తున్నాడు, ఒక సమాజ మందిరంలో సువార్త చేస్తుంటే వచ్చాడు. వచ్చి బయటకు వచ్చి ఆయన పిలవండి అన్నాడు. కానీ ఏ పనిలో ఉన్నారు వాళ్ళు పిలిచేది? ఆయన పనిలో ఉన్నాడు, వాళ్ళు పిలిచేది ఏంది? ఏమన్నాడు? అయ్యా, నీ సహోదరుడు, నీ తల్లి వచ్చింది, ఒక్కసారి పోయిరా అయ్యా అన్నాడు. పోతరా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే కదా. వాళ్ళ అన్నదమ్ములు కోపం చెలిపోయారు. ఏందరు స్వామి, మమ్మల్ని కాకుండా వాళ్ళని అంటున్నారని. చూడండి, అక్కడ అదే రాయబడింది. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. వెలుగు లోకములోనికి వచ్చెను. వచ్చే వెలుగు ఎలా వచ్చింది తెలుసా? ప్రశస్తమైన వెలుగుగా, మహిమ కలిగిన వెలుగుగా, ఎంతో అద్భుతమైన వెలుగుగా. ఆ వెలుగు లోకములోనికి వచ్చిన సందర్భంలో పరలోకములో దేవదూతల సమూహము కొరక ఆనందగాన ప్రతిగానములు చేయుచూ ఉన్నాయి. ఎంత గొప్ప విషయం అది! ఎంత గొప్ప విషయం! వెలుగు వచ్చింది లోకంలోనికి. వచ్చెను కానీ అనే మాట ఎందుకు రాశాడంటే, అదే ఈరోజు మన వాక్యం అంతా. వచ్చెను గాని మనుషులు వాళ్ళ చెడును వదిలిపెట్టుకోలేక వెలుగును వదిలేస్తున్నారు. మనుషులు ఏం చేశారు? తమ చెడులు పనులు వదిలిపెట్టుకోలేక. చాలా మంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఇందాక ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేపించాను. మీరు అందరూ మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా ఇది చేశాను, అది చేశాను, వదిలిపెట్టేస్తాను అది ఇది అంటారు. పాపం యేసు ప్రభు కూడా అనుకుంటాడు, ఎంత మంచోళ్ళు అని.
సైతాను వాడికి తెలుసు, రాని బయటికి తొందరగా మీకోసం రెడీగా ఉన్నది. అవునా కదా? అప్పుడప్పుడు మీ కాడికి వచ్చిన తర్వాత ఇంతంత పిల్లలు, మీ పిల్లలు ఇంతంత ఉంటారమ్మా, ఎంత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారు. తల్లి కాడికి వచ్చి తండ్రి అంటాడు, నీ ఈడి మీద ఒట్టు కావాలంటే చూడు. అయ్యా పిల్లోడే, పిల్లోడు కానీ నాకేం ముఖ్యం, ఇంకా నమ్మవా? నువ్వు అనుకుంటున్నావు పిల్లోడి మీద ఒట్టేసిందిలే, కరెక్టేలే, ఇంక నేను నమ్మాలే అంటావు. పిల్లోడి మీద కాదు, అవసరమైతే నీ మీద ఒట్టేస్తాడు, అవసరమైతే ఎవరి మీద ఒట్టేస్తాడు. ఎందుకు? ఆ పిచ్చట్టాడు. ఇప్పుడు బయటికి పోయి ఏమంటాడు తెలుసా? రేయ్, నేను మా ఇంట్లో మా పిల్లోడి మీద ఒట్టేశారా, రే నువ్వు ఒట్టేసినావు కదా, ఒకసారి తాగురా, మీ పిల్లోడు చచ్చిపోతే నీ ఒట్టి గట్టిదేరా. అరే నేను తాగితే పిల్లోడు చచ్చిపోతాను, నేను తాగకూడదని ఉంటాడా అని ఒకసారి చెక్ చేద్దాం. ఏం చేస్తాడంట? చెక్ చేస్తాడంట. ఒక్క ముక్క టేసుకుంటే నాకు ఇంటికి వచ్చి పిల్లోడు పల్లె నవ్వుకుంటుంటాడు. అట్టంటిది అంత ఒట్టేదే. మనం ఏమనుకుంటామంటే ఒట్టేసిన కరెక్ట్గా అంటాం. ఆల్రెడీ ఒట్టేసి బయటికి పోయి 3 రోజులకే రెడీ అయి ఉంటాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా పద్ధతిగా వస్తుంటాడు. నువ్వు అనుకుంటావు ఒట్టిన్ని సార్లు వేసిన ఎంత మారిపోయాడు. ఆ ఊరు చెప్పారు మారలా, మారాడు అనుకున్నావా? ఎందుకంటే బయటికి వెళ్ళగానే వాడు రెడీగా ఉంటాడు. రా, నీకోసం నేను రెడీగా ఉన్నాను. అందుకని ఏమన్నదంట, ద్రాక్ష రసం అంట చూడటానికి తలతలలాడుతుందంట. మీరు కూడా షాపింగ్ మాల్కి వెళ్తారుగా, వెళ్ళగానే తలతలలాడే లైట్లు వేస్తారు ఏమంటే. ఎందుకయ్యా లైట్లు అంటే బాగా కనపడటానికి. ఏమన్నా కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయా లేవా? బాగా కాంతిగా వేస్తాడు. ఎన్ని లైట్లు? 1 2 కాదు, 10 15 లైట్లు మొత్తం తెల్లగా వేస్తాడు. అప్పుడు అవి బయటికి తీసుకుని, నేను తీసుకుంది ఈ కలర్, నేను వేరే కలర్ అనుకున్నాను. ఆ లైటింగ్ ఆ కలర్ అనిపించింది, బయటకు వచ్చి కలర్ మారింది. ఎందుకు? నీవు లైటింగ్ వేస్తానంటే నీకు నాకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ వెలుగులోనికి వస్తే నీ యొక్క పరిస్థితి మొత్తము తెలిసిపోతుంది. నీ పరిస్థితి, నీ భవిష్యత్తు, నీ జీవితం మొత్తం తెలిసిపోతుంది. ఏది ఆడ ఉండదు, నీది మొత్తం బయటపడిపోతుంది. అందుకని ఏమన్నారు తెలుసా? మనుషులు, చదవండి అమ్మా, వెలుగును ప్రేమింపక. వెలుగుని ప్రేమిస్తే అన్ని వదిలేయాలి. కష్టం కదక్క, కష్టమా కాదా? పిలుతుందంట, రా రా అని పిలుతుందంట. నేను మానుకున్నానంటే, నువ్వు మానుకుంటే నన్ను ఊరు తాగుతురయ్యా అని బాధపడదంట. నీ బదులు ఇంకొక నప్పచెప్పి నువ్వు మానుకోమంటున్నాడు. ఊరిని నప్పచెప్పాలంటే ఊరిని బలి చేయాలి. మరి బాబురా, ఊరిని బలి చేద్దాం. నీ బదులు ఇంకొకరిని నప్పచెప్పరాదు? అప్పచెప్తావా? అప్పచెప్పలేదు. ఊరికైనా చూడగానే కళ్ళకేమనిపోద్దంటే, ఎవరు చూస్తున్నాడు, నీ చుట్టుపక్కల చూసిపోతే జ్వరపడిపోతాడు. నువ్వు చేసేది కరెక్ట్ అయితే ధైర్యంగా నిలబడి మరి చూద్దాం. ఒక భార్యకు, ఒక పిల్లలకి, ఒక మనిషికి భయపడుతున్నావు, నువ్వు చేసే తప్పు. నువ్వు ధైర్యంగా నేర్చేయి, తప్పు లేకపోతే ఊరేమో. నువ్వు చికెన్ తెచ్చుకొని ఇంట్లో కూకొని థమ్సప్ తెచ్చుకొని తాగుతూ తిను, భయం ఉంటుందా? ఉంటుందక్క? మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు చేసే తప్పు, అది నీకు కూడా తెలుసు. తప్పని తెలిసి చేస్తున్నావంటే తప్పులోకి నేను నెట్టేసింది. ఇప్పుడు దానిలో ఉండి ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు దానిలో ఉండి ఏమంటుందంటే, బాగా గమనించండి. యెషయా గ్రంథం మీకు అర్థం కావటని చెప్తున్నాను, చూడండి. యెషయా గ్రంథం అనుకుంటాను, చూద్దాం ఒక చిన్న మాట. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం తీసురమ్మా. 20వ వచనం నిజంగా చూడండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపు చేదనియు ఎంచుకొని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో వారు బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ, ద్రాక్షరసము త్రాగుటిలో
ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వీళ్ళేమనుకుంటారంట? కీడు మేలు అనుకుంటున్నారంట. చెడు చేసి వచ్చి కూడా నేను అందరికి మంచి చేశాను అంటాను. చేసి వచ్చింది చెడే, మంచి అని అట్ట అవుద్ది. చూడండి తర్వాత ఏమన్నాడు? చీకటి ఏమనుకుంటున్నారు? వాళ్ళు నడిచే జీవితం వాళ్ళకి బాగుందంట. నేను పర్ఫెక్ట్, మీరు అందరు తప్పుటోళ్ళు అంటారు. మనం అంటున్నా బాగా అర్థం చేసుకోండి. ఏమంటారంట? వెలుగు చీకటి, వాళ్ళు ఉన్నది చీకటిలోనే. ఏమని చెబుతారు? మీ ప్రార్థన బయలు అందరూ తప్పుటోళ్ళే, మేమే కరెక్ట్. అంతే కదా? కానీ కరెక్ట్, మేము కరెక్ట్. ఎందుకంటే మేము ఎక్కడున్నా మాది వెలుగు, మీది చీకటి. ఏమంటున్నారు చూడండి. తర్వాత ఏందంట? చేదు ఎట్టుందంట వాళ్ళకు? కమ్మ కొడదంట. అబ్బా తాగుతుంటది, చీ అనిపిస్తుంటది. కానీ నీకు వాళ్ళ కమ్మ కనిపిద్దంట. అంత తాగితే అమృతం తాగినట్టే ఉండదంట. అదే కదా? చేదు తీపనియు, తీపి ఏమనుకుంటారంట? అది తినే బదులు చికెన్ తెచ్చుకొని తినరాదంటే ఏంటి కది? దేనికది? చూడండి ఏమన్నారు? ద్రాక్ష రసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందినారంట వీళ్ళు. ఏమయ్యారంట? ప్రఖ్యాతి అంటే తాగి వచ్చింది కూడా మీకు కూడా తెలియదు. మీ ఇంట్లో కూర్చోంటారు మీరు, డాడీకి వచ్చిన కావాలంటే చూడు నోరు వాసన చూడు, మీకు కూడా తెలియదు. ఎంత టాలెంటెడ్ తెలుసా? పేరు కాంచిన వాటల్లో మీరు అంటారు అసలు వాసన రాలేదయ్యా, ఏంది మరి తూగుతున్నావు అంటే తోకట్లా కళ్ళు తిరుగుతున్నట్టు నేను అంటాను. వాసన కూడా రాదు, వాళ్ళకి అన్ని తెలుసు. ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ గలవారికి. తెగువ, మద్యం కలుపుటలు ఏందంట? తెగువ అంటే తెగించి ధైర్యం తెచ్చుకొని టాలెంట్ ఉండాలి. కలిపేదంట కూడా టాలెంట్ ఉండాలంట. కలిపితే పక్కన కూడా కనిపెట్టకూడదు అది మద్యం అని. అందుకనే మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను ఇదంతా? వారు ఉన్న లోకము వెలుగని, నీ ఉన్న లోకం చీకటని వాళ్ళు అంటారు ఇప్పుడు. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళ క్రియలు చెడ్డవి, అంతే. ఫైనల్. వాళ్ళు ఎవరైనా కానీ చాలా మంది అంటుంటారు, ఏమంటారు తెలుసా? మేము ఇలా ఉన్నాం ఇంత పొడుగు సిగరెట్ నోట్లో పెట్టుకొని ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే ఉపయోగం ఏముందక్క? ఇంత పొడుగు సిగరెట్లు తాగుతుంటారు. సిగరెట్ తాగుతున్నావు కదంటే సిగరెట్ తాగితే తప్పు అని బైబుల్ ఏడనుందా? అబ్బా నువ్వు బైబుల్ మొత్తం చదివి నువ్వేమో. అందుకే లేదు, నేను చదవలేదు కాబట్టి మాకు తెలియదు. అంతే కదా? ఇంత రాజాక్కని బొగ్గని పెట్టుకుంటారు. మళ్ళా వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? సంవత్సరానికో నెలకు వస్తారు, ప్రార్థనకు పోతుంటారు. క్రిస్టమస్కో జనవరికో. ఏంది ప్రార్థనకు వచ్చారంటే రాజాక్కని వేసుకుంటే తప్పని ఆడనుందా బైబిల్ చూపి? ఆ దేవుడు అనేవాడు ఉంటే ఆ సారాయికి తయారు చేసే వాళ్ళని తీసేస్తే బాగుండుగా. వాళ్ళు మానుకుంటే నువ్వు చేసినవుగా కరోనాలో తయారు. వెలుగు చీకటి అనుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇక్కడ బైబిల్? తమ క్రియలు చెడ్డ క్రియలు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏ చెప్తున్నాడు? ఏమంటారు తెలుసు చాలా మంది? ఈ పాస్టర్ ఏంది అందరు తాగుపోతే తిరిగిపోతే దిక్కుపోతే భలే చెప్తారు వాక్యం. ఈ చెప్పకుండా ఉంటే అలా బాగుంటుంది. ఆడికి ఆడుకోపోతే బాగుందంట వాక్యం వాళ్ళకు. ఇక్కడ మాత్రం నా తాగుబోతుల గురించి పొద్దుగుకులు చెప్పాలి. తాగుబోతుల గురించి ఎంత చెప్పినా నీకు మార్పు రాలేదుగా. ఏంటంట? ఏం చేస్తుంది తెలుసు? అది ఏం చేస్తుంది తెలుసు మీ అందరికీ? యెజబెల్ తెలుసా? యెజబెలు అహాబు కాలంలో అహాబు భార్య. ఏలియా కాలంలో యెజబెల్ తెలుసా? ఏలియా ప్రకటన చేస్తుంటే అన్నదాంట్లో పోయి రేయ్ ఆ ఏలియా వచ్చి ప్రార్థన పెట్టాడు, మన దేశంలో వర్షం లేకుండా పోతే ముందు ఏలియాని పోయి చంపాలన్నప్పుడు మనకు వర్షం పడుతుందని చెప్పింది. పబ్లిక్ పచ్చిగా బైబిల్ రాయబడింది. వాడి వల్లే లేకుండా పోతే వాడు చచ్చిపోతే మనం బాగుపడతాం. అదే కదా? ఈ క్రైస్తవులు లేకుంటే మనం ఎప్పుడో బాగుపడాలమంటారు. మరి నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు నీ యొక్క పద్ధతిలో ఉన్నావు, నువ్వు నమ్మిన దాంట్లో ఉన్నావు. నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఒక్కరికైనా ఉపయోగం ఉందా చెప్పు? తాగొచ్చి ఇంటికాడికి వచ్చి ఎట్టబడితే భార్యను కొట్టి పిల్లలను కొట్టి ఒంటి మీద గుడ్డలు లేకుండా పడుకుంటే పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డల్ని ఇంట్లో ఉంటారే వచ్చి నిన్ను ఎలా చూస్తారని సిగ్గానే లేదు నీకు? పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఇంట్లోకి పోవటానికి భయపడుతుంటారు. ఎందుకంటే మా నాన్న ఇంట్లో ఏ పొజిషన్లో పడుకున్నాడో అని.
ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, భయంతో ఇంటికి రావాలంటే భయంతో బతుకుతున్న రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు అంటారు మేం పర్ఫెక్టా? ఏ పర్ఫెక్ట్? నీ పర్ఫెక్ట్. అందుకని బైబిల్ ఏమని తెలుసా? వెలుగు లోకములోనికి వచ్చెను. 2025 సంవత్సరాల క్రితం వచ్చి ఇదిగో మేము వచ్చామని చెప్పినప్పుడు ఆ వెలుగుని ఎలా మార్చారంటే వీళ్ళు పశువుల పాకలో మరియమ్మ గర్భాన బాలుడు జన్మించాడు అన్నట్టుగా ఒక డ్రామా వేసి మార్చేశారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మీరు అప్పుడప్పుడు చూస్తారు చూడండి, అప్పసం చూడాలి అప్పుడప్పుడు, ఏది శని ఆదివారం తప్పక మిగతా రోజుల్లో చూస్తారు చూడు, అష్టాచమ్మో లేకపోతే అంతరంగాలు. ఇప్పుడు అవి ఏడున్నాయి అంటారా? ఏమిటి వస్తున్నది? కొడుకు ఇది కాపురాలు బోపురాలు అని వస్తున్నాయిగా. పేరు కూడా మాకు తెలియాలంగా. ఆరం దీపము కార్తీక దీపాలు అంటుంటారుగా, చూస్తుంటారు కదా అప్పుడప్పుడు. మనసు మమత అనేది అంతేనమ్మా, ఉన్నాయా? ఆమేన్, మంచిదే. ఉన్నాయా? అవి చూస్తుంటారు కదా. అలాంటి సీరియల్ అనుకుంటున్నారు జీవితాలు కూడా వీళ్ళు. ఆ సీరియల్ వస్తుంటే మీరు ఎంత ఎడుతురు తెలుసా? కళ్ళకెట్టు గుడ్డాటం పెట్టుకొని ఎందుకురా వాడు ఎప్పుడు చస్తే బాగుంటాడు. అది జీవితం కాదు తల్లి, నిజం కాదు, అది అబద్ధము. అలాంటి నాటకం వేసి యేసు ప్రభు పుట్టుకుని కూడా ఒక నాటకంగా తయారు చేశారు జనాలు. అందుకని చెప్తారు నాటకం చూస్తున్నారు, మళ్ళా పోయి ముందాగేస్తున్నారు. నేను నాటకం చూస్తున్నారు, ఆడిపోయితే వ్యభిచార కొంపలో దూరి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇది నాటకం అనుకున్నారు, జీవితం మారాలని ఎప్పుడు అనుకోలా. వెలుగు వచ్చాను, కానీ వెలుగుని ఏం చేశారు? మనకు వెలుగు వచ్చిందని చెప్పి క్రిస్మస్ రోజు కొవ్వొత్తులు వెలిగించి ఊరిరి తిప్పడం మొదలు పెట్టారు. ఏంద్ర వీళ్ళు కొవ్వొత్తులు వెలిగించలేదు? కొవ్వొత్తి వెలిగితే ఏమవుతుంది అక్క? అసలు అర్థమైందా చెప్పండి వాళ్ళకు? కొవ్వొత్తులు వెలిగించాలంట క్రిస్మస్ రోజు, అంతే కదా. ఇప్పుడు అయ్యే చేస్తారు అందరు చిక్కులా. మనకా లేదు కాబట్టి ఎలా కూడా నచ్చట్లేదు విశ్వాసులకు. ఏంది పాస్టర్ ఏం చేయట్లేదు అంటారు. ఏం చేయాలి ఆడ? నువ్వేం చేసుకోండి నాకు అర్థం కాలేదు. కొవ్వొత్తులు వెలిగించుకో, లేకపోతే ఇంకొక విధంగా చెప్తున్నాను కావాలంటే చెక్కచిల ఒకటి చేసుకొని వీధి తిరుగు. ఉపయోగం ఏమైనా ఉందా? ఇప్పుడు అబద్ధాలు మానుకున్నావా? బూతి మాట మానుకున్నావా? సాడీలు చెప్పడం మానుకున్నావా? పెద్దోళ్ళ మీద తగాదాలు మాడుకోవటం మానుకున్నావా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం మానుకున్నావా? మరి ఉపయోగం ఏముంది? ఎన్ని కొవ్వొత్తులు వెలిగితే ఏమవుద్దమ్మా? ఒక 10,000 రూపాయలు పెట్టి ఎంత లావుది చేసుకొని వెలిగించాడు పెట్టు, సంవత్సరం అంతా వెలుగుద్ది అది ఆగకుండా, హోమం లాగా. అదే కదా, ఆ హోమం ఆగకూడదు, ఈ హోమం కూడా ఆగకూడదు. ఆ తపస్కాలం వస్తుంది, ఆడ ఆగకూడదు అంటారు. ఏడంట? ఆడ. అవన్నీ చెప్పండి, మీకు బాగుంటది కానీ. బాగా గమనించి ఆలోచించండి. వెలుగు వచ్చెను. ఇప్పుడు వెలుగుని వెలుగుగా ప్రేమించోళ్ళు లేరు. యేసు ప్రభును బొమ్మ చేసి అని గోడ కొట్టి యేసు ప్రభుని నమ్ముకున్నానని ఒక రకంగా ఇంతకు ముందు దేవుని నమ్ముకున్నట్టు ఎలాగో ఆ టైంలో అక్కడికి వచ్చిన తర్వాత తలాపైకి స్నానం చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఏం తినకుండా పద్ధతిగా ఉంటే ఎలా భక్తో, ఇప్పుడు కూడా క్రైస్తవుల భక్తి అలాగనే తగలబడిపోయిందమ్మా. మార్చేవాళ్ళు లేరు. మీరు ఎప్పుడైనా చూడండి, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కనీసం పక్కన ఉన్న వాళ్ళని ప్రేమతో పిలవని చేత కాదు, నీకెందుకు దేవుడి భక్తి అని అంటుంటాను అప్పుడప్పుడు. ప్రేమతో ఎందుకు పిలుస్తున్నాను? వద్దన్నది, నాతో మాట్లాడినట్టు నేను ఎందుకు మాట్లాడిన సిగ్గు తప్పి? నీకు సిగ్గు తప్పు లేదు. యేసు ప్రభు మన కోసమే సిగ్గు విడిచి తాను అప్పించుకున్నారు. మనకెందుకు సిగ్గు? తగ్గించుకుంటే తప్పేమనుందక్క? ఎప్పుడైనా పిలుతురా? పక్కన ఉన్నది లేండి, ప్రార్థనకు వచ్చే వాళ్ళలోనంతగా తెత్తేసారు. ఎప్పుడైనా పిలుతురా? వందనాలంటే ఇటు తిప్పుకొని పోతుంటారు. ఏంది అంట తిప్పుకొని పోయేది? నేను అంటాను, పెద్ద దెయ్యాలు అన్నీ ఉన్నాయి. పాస్టర్లు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ, పెద్ద దెయ్యాలు అన్నీ ఉన్నాయి. ఇంగూరు మారుతారు. మన పాస్టర్ ఆ ఊరికి నేను అడుగే పెట్టన్నాడు. ఆ ఊరు ఏం చేసిందిరా నిన్ను? ఊరికి అడుగే పెట్టవు, ఆ ఊరు నిన్నేం చేసింది? నువ్వు మళ్ళీ పాస్టర్వా? నువ్వు మళ్ళీ పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నావు, గంటతోడు ఆరాధన చేస్తున్నావు. మళ్ళీ నాకు అర్థం కాలేదు, ఏం తెలుసు ఇట్లాంటి తెగలు వచ్చేయాలి కనిపించింది. ఎవరిని మార్చాలి ఇప్పుడు మనం? వెలుగు వచ్చెను, ఈ రోజు కూడా వచ్చుచున్నది కాదు, వచ్చెను. వచ్చేం చేసింది? 1:9 యోహాను సువార్త. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి ఒక్కరిని వెలిగిస్తున్నదంటమ్మా. ప్రతి ఒక్కరిని. ఇప్పుడు నువ్వు వెలిగావా? నువ్వేం చేయాలి? పక్కన వాళ్ళని వెలిగియాలి. నిజమైన వెలుగుది, అబద్ధమైన వెలుగు కాదు. నువ్వు వెలగాలి, వేరే వాళ్ళని వెలిగేయాలి. ఇప్పుడు నువ్వు వెలగాలంటే నేను ఏముండాలి?
వెలుగు ఉండాలి. అంటే అంధకార క్రియలు లేకుండా వెలుగు సంబంధమైన క్రియలు నీలో ఉండాలి. తిడుతున్నారు అనుకో, మీరు తిట్టుకొని నవ్వుకుంటూ పోవాలి. రోషం రాకూడదు. నష్టం పోతున్నాం కదంటే యెహోవా ఈరే. రోషం లేకుండా ఉంటానికి నాకేం సీముడి నెత్తురు లేదంటే, సీముడి నెత్తురు లేని వాళ్ళే ప్రార్థనకు వస్తారు. అవునా? సీముడి నెత్తురు లేక ఉండకూడదు. మనకు ఉండదనుకో, మనం ప్రార్థనకు వచ్చినా కూడా పక్కన ఉన్నట్టే. రోషం ఎవరిది రోషము? వీళ్ళు చెప్పే మాట చెబుతా, యెహోవా రోషము కలిగిన వాడు. అబ్బా, అవును కదా? ఏ విషయంలో? పాపము చేయనన్న విషయంలో రోషం ఉండాలి. మరి నీతి విషయంలో రోషం కలిగి ఉండాలి. ఏటల్లో రోషమేంది? అంతే కదా? చాలాసార్లు మీకు చెప్తాను చూడండి. లోకములోనికి వచ్చిందమ్మ వెలుగు. ఎప్పుడు వచ్చింది? 2025 సంవత్సరాల క్రితం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆదాము చేసిన పొరపాటు వల్ల వచ్చింది. ఆదాము పొరపాటు ఎందుకు చేశాడు? పొరపాటు ఎందుకు చేశాడు? ఆజ్ఞ అతిక్రమం పొరపాటు ఎందుకు చేశాడు? చెప్పండి త్వరగా. అది ఎందుకు చేశాడు? ఆశించి తినొద్దన్నదాన్ని నన్ను ఎందుకు చేశాడు? దానికి ఒకటి ఉంది మూలం. ఎవరైనా ఆలోచించండి 2 నిమిషాలు టైం ఇస్తా. ఎందుకు చేశాడు ఆదాము మోసం తప్పు? అమ్మా, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనసులో ఉన్న కోరిక నెరవేరాలంటే ఆదాము తప్పిపోవాలి. ఆదాము తప్పిపోతేనే జగములకు రావలసిన రక్షకుడు కన్యక ద్వారా రావటానికి కుదురుద్ది. అది ఆదాము తప్పిపోకపోతే, ఇదంతా ఒక మూలం, ఇదంతా ఒక సీక్వెన్స్ జరిగిపోతుంది. మన మీద అనుకున్నంత మాత్రాన్ని యేసు ప్రభు పుట్టాలి కాబట్టి పుట్టాడు అనేది ఏం లేదు. యేసు ప్రభు రావాలని ముందే నిర్ణయించాడు. ఇంతకుముందు లేదంటే ఉన్నాడు. అంతకుముందు యేసు ప్రభుగా ఎవరు గుర్తించాలి ఆయన్ను? తర్వాత యేసు ప్రభుగా గుర్తించారు. రక్షకుడు అయ్యాడు. అప్పుడు జరిగింది చూడండి. వెలుగు వచ్చాను, కానీ వెలుగుని ఊరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. నిన్న మొన్న దాకా నువ్వు నేను కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు తెలుసా? వెలుగును చలిగాసుకోవటానికి ఉపయోగించుకున్న వాళ్ళమే. అంతే కదా? చలిగాసుకోవడానికి, చలికాలంలో ఏం చేయటానికి? చలిగాసుకోవటానికే వెలుగు దేనికి ఉపయోగపడుద్దా? మరి ఈ వెలుగు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మీకు తెలుసుగా? ఈ వెలుగు ఎన్ని విధాలుగా ఉపయోగపడుద్ది? చీకటిలో ఉన్న వాళ్ళకి దారి చూపెట్టుద్ది, కనపడని దానిని కనపడేటట్టు చేస్తుంది, బాగా ఉన్న దాన్ని తగలబెట్టేస్తుంది. ఏదేం చేస్తుంది వెలుగు? అది కదా యేసు ప్రభువారు ఏమన్నాడు? నేను లోకం మీదకి శాంతిని ఇవ్వటానికి వచ్చానని అనుకుంటే పొరపాటే. మరి దేనికి వచ్చాడంట? భార్యకు భర్తకు మధ్య, అత్తకు కోడలకు మధ్య, తమ్ముడికి అన్నకు మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అగ్గి పెట్టడానికి వచ్చానన్నాడు. అంతే కదా? నువ్వు రెడీ అయి కూర్చొని ఇట్లా పెట్టుకొని వస్తుంటే యాడికమ్మా తగలబడిపోతున్నావు? అగ్గి. నువ్వేం చేయాలి? తలంచుకొని రావాలి, తప్పదంతే. ఇల్లు వాకి ఏం తెలియదా? ఇదేనా పని? అల్లకాలము ఓర్చుకొని రావాల్సిందే. ఏందయ్యా నన్నే తిడుతున్నారంటే, ఎందుకని చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయం అనుకుంటాను చూడండి, యోహాను సువార్తలోని. ఇప్పుడు మీరు ఎంతమంది గొప్ప వాళ్ళు ఇప్పుడు తెలిపోద్ది. ఎంతమంది వెలుగులో ఉన్నారు? 15వ అధ్యాయం తీసారా? ఆ 15వ వచనం. లోకము మిమ్ములు ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను కూడా ద్వేషించింది. ఇప్పుడు మిమ్మల్ని తిట్టారనుకోండి, మీరు బాధపడద్దు. ఏందయ్యా దేవుడి కాడికి వచ్చి తిడుతున్నారంటే, మనకంటే ముందు గురిని తిట్టారు, యేసు ప్రభునే తిట్టారు. అంటే మనం కూడా యేసు ప్రభు అడుగు జాడలు నడుచుకుంటున్నాం. ఆశీర్వాదాలు వచ్చామే. నీకు తిట్లు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, దెబ్బ అందరూ అంటున్నారంటే నువ్వు గొప్పోళ్ళివి. ఎందుకు? నీకంటే ముందు గురిని తిట్టారు, ఇప్పుడు నిన్ను కూడా తిట్టారు. ఎందుకు యేసు ప్రభుని తిట్టారు? మంచి చేసినందుకు. మరి ఇప్పుడు నిన్నెందుకు తిడుతున్నారు? మంచి చేసినందుకు. చెడు చేస్తే తిడతారా? ఒక్కసారి నువ్వు లోకంలో ఉన్నప్పుడు నిన్ను పాత తూ అంటే తూ అన్న నాలుకను కోసి వచ్చే రోజులో ఉన్నాం. అప్పుడు నిన్ను చూస్తే ఇంతే జనాలకు, అమ్మో ఈలతో పెట్టుకోకూడదు. అప్పుడు అలా ఉన్నావు. మరి ఇప్పుడు ఏంది అసలు ఎంత మారిపోయినరు? నేను ఎంత తల ఉంచుకుంటున్నారు? కారణం ఏంది?
నా ప్రభు ఓర్చుకోమన్నాడు. ఇప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏందయ్యా ప్రార్థనకు రావాలంటేనే సమస్యలు ఇబ్బందులు అంటే మనకంటే ముందు ఆయనకు వచ్చాయి. అందుకని ఒక పక్కన ఊరు నిలబెట్టారు, బరబ్బాని నిలబెట్టారు, ఒక పక్క యేసు ప్రభువారిని నిలబెట్టారు. మీ అందరూ తెలుసుగా. అందరు ఊరు మంచోడు అన్నారమ్మా. అంతే, ఒక పక్క మీరుంటారు, ఒక పక్క లోకం ఉంటారు. అందరూ వాళ్ళని మంచోడు, మిమ్మల్ని ఊరు అనరు. మీరు అంటారు, నేను ఒక నోరెత్తి ఒక మాట కూడా లేదు, నన్నే అంటున్నారంటే నిన్నే అంటారు. అవసరమైతే ఊరు మొత్తంగా దేశం మొత్తం నిన్నే అంటారు, ప్రపంచం మొత్తం నిన్నే అంటారు. అనాలంతే. ఎందుకంటే నువ్వు తిరిగి రివర్స్ వాళ్ళ కోటింగ్లు ఇస్తున్న వాడికి నిన్ను అనరు. నువ్వు తిరిగి మళ్ళా నీ నోట్లో నుంచి తుపాకు బాంబులు వచ్చి నేను నిన్ను అనరు. ఇప్పుడు నీ నోట్లో నుంచి బాంబులు కాదు వచ్చేది, నీ నోట్లో నుంచి ఏమవుతాయి? ఆశీర్వాదాలు అనుకొని దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి. తెలియక అన్నారు. నేను ఎంత సహనంగా ఉంటే ఊర్లో బతకడం కష్టమే. ఊరు చెప్పారు, ఊరు చెప్పారమ్మా. కా ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా. ఆమె ఎంత ప్రశాంతంగా ఉంటే ఊర్లో బతకడం కష్టమే తెలుసా? ఎందుకు? ఈ పక్కన ఒకళ్ళు వచ్చి పొడుస్తారు, ఆ పక్కన ఒకళ్ళు వచ్చి పొడుస్తారు, ఈ పక్కన ఒకళ్ళు వస్తారు, ఈ పక్కన ఒకళ్ళు వచ్చి నీ ఇంట్లో వచ్చిపోతారు, అట్టు ఒకళ్ళు పోతారు. ఎట్టోర్చుకోగలుగుతున్నావు? దేవుడు చూసుకుంటాడు. ఏమిది అంత పోతా రాదు, వస్తా రాదు, దేవుడు చూసుకుంటాడు. ఏంది ఎంత సహనమా? నాకంటే ముందు నా ప్రభు సహించి. ఒకడు వచ్చి ఒంటి మీద వస్త్రాలు తీసుకొని చీట్లు వేసుకుంటున్నారంట పంచుకోవటానికి. యేసు ప్రభు అంట నోరెత్తి ఒక మాట కూడా పంచుకోండిరా మీకే. ఇప్పుడు మనమల్ని కూడా జనాలు అలాగనే ఆడిపోసుకున్నప్పుడు ఓర్చుకోవాలి. ఓర్చుకుంటామా? ఇప్పుడు చెప్పాలి, ఓర్చుకుంటామా? ఓర్చుకోవాలనే మాట అసలు అనగాకండి. ఎందుకంటే ఊరు ఓర్చుకోవాలి. హల్లెలూయా అంటే ఊరు చెప్పాలి స్థుతి అన్నట్టుంది ఆడ. నువ్వు ఓర్చుకోవాలంటే నేను ఓర్చుకోవాలంటే ఊరు ఓర్చుకోవాలి. చెడు ఊరు ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకోవాలంటే నేను మళ్ళీ సాయంత్రం ప్రార్థన నువ్వు కూడా ఓర్చుకోవాలంటే ఇద్దరం అంటే ఊరు ఓర్చుకోవాలి. మరి నేను ఓర్చుకుంటాను అని నిర్ణయం నువ్వు తీసుకోవాలంతే. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్లా తెలుసా? ఎట్లా చెప్పండి? ఎట్లుంటదంటే, ఇంతకుముందు తిన్న పళ్ళెము కడిగి ఆడబెట్టి లేకపోతే బయట పెట్టి కడగమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆడ పళ్ళెం ఆడనే పెట్టి కడుగుద్దో లేదో అని చూస్తుంటారు. పళ్ళెం కూడా తీలేవన్నవా అన్నవా యుద్ధమే. పళ్ళెం తిని పళ్ళెం మీద పెట్టబోతే తీయొచ్చు కదా అన్నా యుద్ధమే. నువ్వేం చేయాలి? చేతనైతే తీయాలి, లేకపోతే మెదలకుండా ఉండాలి. అప్పుడు అంటారు, మీరు ఓర్చుకుంటే నిన్ను నెత్తికి ఎక్కుతున్నారా? నెత్తికి కాదు, నిన్ను ముంచేసి వాళ్ళ పైన కూర్చుంటారు. యేసుప్రభు వచ్చింది అందుకే, శాంతిని ఇవ్వటానికి వచ్చాడు. చాలాసార్లు అంటారు గొడవ పెట్టుకోండి. గొడవ ఊరితో పెట్టుకుందాం. ఊరితో పెట్టుకుంటారమ్మా? ఊరితో పెట్టుకుంటా గొడవ చెప్పు? గొడవ పెట్టుకోవడానికి ఊర్లో జనాలు లేరా? దేశంలో జనాలు లేరా? ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఆడికి పోయి గొడవ పెట్టుకొని వీడికొచ్చి ఏసయ్యా ఈ ఊరిని మార్చాయా, ఈ ప్రాంతాన్ని మార్చాయా, మా అక్కను మార్చాయా, మా అమ్మను మార్చాయా, మా అత్తను మార్చాయా, మా భర్తను మార్చాయా, ఈడ ప్రార్థన చేస్తే ఆడ గొడవ, ఈడ ప్రార్థన. ఏది నా దేవుడు? ఏది నా చెప్పండి? ఈడ ప్రార్థన గంటతో మళ్ళీ చేసి నువ్వు దేవుడు అన్నాడు, అమ్మయ్య ఈ ప్రార్థన నేను ఖచ్చితంగా నెరవేర్చను. ఆడికి పోయి తాట తీసి ఆరేస్తామనుకున్నాం అన్నం అనుకో, ఇదంతా వేస్టే. అంతే కదా. ఏంది మరి ఏమైంది? ఓపిక. క్రైస్తవుల్లో చచ్చిపోయే రోజుల్లో ఉన్నాం. లేదు. అప్పుడప్పుడు చాలాసార్లు అంటుంటారు, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చివరికి తినడానికి తిండి కూడా ఉండదు. నిజమా అంటే నిజం. అలాంటి టైంలో, తిండి లేని టైంలోనే మనకు మనసు వేరే విధంగా వచ్చేది. ఏ విధంగా వస్తుంది? ఆదివారం ప్రార్థన పోవాలి. తిండి ఉంటే నువ్వు ఎందుకు వస్తావు? క్రిస్మస్కి బట్టలు లేవు, 2 ఆదివారాలు పోతే పనికి పోతే 3 ఆదివారంలో బట్టలు వచ్చేస్తాయి, తర్వాత నుంచి చేసాక చెప్పేస్తానంట. బట్టలు కట్టుకొని రావాలంతే. ప్రార్థన తర్వాత సంగతి. జీవితాలు మారాయి అనుకుంటున్నాం కానీ, బ్రతుకులు మారాయి అనుకుంటున్నాం కానీ, మనిషే మారిండు కానీ మనస్సు మారలా. మనిషే మారిండు. ప్రార్థనకు వచ్చేటప్పుడే బైబిల్, తర్వాత అంతా కూడా ఇంకొక బైబిల్ ఉంటుంది చేతులు. అవునా? చాలా మంది పాస్టర్లు నన్ను అంటారు, పాస్టర్ గారు నువ్వు అసలు ఉపవాసం ఉండవని. నేను అసలు ఉపవాసమే ఉండను చెప్పాను. ఉండాలయ్యా. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదంటే, ఉపవాసం అంటే ఏంది?
అని అడిగాడు. అన్నం తినకున్నాడు. అన్నం తినకపోతే ఒక కేజీ బియ్యం మిగులుతాయి. ఏమైనా కొంపలు మునిగిపోతాయమ్మా? మునిగిపోతా చెప్పక్క. మీకు 2 ఉన్నాయా? అన్నం తినకపోతే ఒక కేజీ బియ్యం మిగులుతాయి. అంతేగాని ఏమైనా ఉందా? మరి ఏం చేయాలి? నా జీవితంలో ఏ చెడు పనులు ఉన్నాయో వాటికి ఉపవాసం ఉన్నాను ఎప్పుడు. ఉపవాసం ఏం అవసరం ఉంది? అంతే అని అనుకున్నాం. ఏడుతో పని లేదు. ఆదివారం అన్నం తిని వచ్చి ఆరాధన తీసుకున్న ఒకటి, తీసుకోకపోతే అన్నం తినకుండా వచ్చి తీసుకున్న ఒకటి. బైబిల్లో రాసిందా? పౌలు గారు చెప్పలేదా? మీలో కొందరు వచ్చి ఈ యొక్క శరీరాన్నంట ఎంత పడితే అంత తింటుంటే ఎన్నికోలకు ఉండట్లేదంట. అలాగ మీకు ఇబ్బంది అయితే ఇంటికాడ అన్నం తిని రావచ్చుగా. ఊరు వస్తున్నారు మిమ్మల్ని. వీడికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారంట ప్రార్థనకు వచ్చి. ఏంటంటే పోయి తిన్నది ఊరు తిని రాకుండా వద్దాను. కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు తిని రాకుండా ఊరు వద్దనరా. మరి తినొచ్చాను ప్రశాంతంగా కూర్చో. తినొస్తే నిద్ర వస్తుందయ్యా. నీకు అసలు దేవుడు అంటే భయం ఉంటే కదా నిద్ర రాకుండా ఉండటానికి. బైబిల్ ఉపవాసం ఉండమని చెప్పింది పాత నిబంధన కాలంలో ఒక రకమైంది, కొత్త నిబంధన కాలంలో ఒక రకమైంది. నీకు మనసు కనిపిస్తే ఉండేయి. కానీ ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? ఆ ఉపవాసం ఉన్నటువంటి బియ్యము, ఆ డబ్బులు అవన్నీ ఇప్పుడు లెక్క ఊరికి ఇచ్చావా? నువ్వు మిగిలించుకొని ఖాతాలో వేసుకుంటున్నావు అంతే. మీరందరూ చాలా మంది శుక్రవారం ఉపవాసము, శనివారం ఉపవాసం. ఊరు ఉండమని నేను ఉండమని చెప్పాను. మీరు అంటారు, అయ్యో మీ నామమున దెయ్యములు ఎల్లగొట్టలేదా? నీ నామమున ఉపవాసం ఉండలేదా? అక్రమం చేయవర్రారు. అసలు ఎవరు ఉండమన్నారు మిమ్మల్ని? అనలేదా? నిజం. వెలుగు వచ్చను. వెలుగుని ప్రేమించాలంతే. వెలుగుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. వెలుగులోకి వస్తే నీ బతుకంతా ఏమవుద్ది? అవునా? నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను. ఎవరికైనా ఇంట్లో అమ్మాయితో కూడా చెప్తాను. నువ్వు ఎలా ఉన్నా నేను పడుచుకొని ఉంటాను. నీకు రోసం రాదంటే రోస పడ్డాను అనుకో, నేను పాడైపోతా నీ కోసం. నిజం. ఒకటే నేను చాలాసార్లు చెప్తాను. నా కళ్ళ ముందు ఏ తప్పు చేసి నేను పసుకాను. ఎందుకంటే నీ శిక్షకు నువ్వు పాత్రురాలు. మరి భర్తవు కదంటే ఆ మాత్రం భర్తననే ఇంకిత జ్ఞానం ఉండుంటే నేను అన్ని వదిలేసి నీతో తిరగాలి లోకంలో. ఎందుకంటే బైబిల్ చాలా క్లారిటీ ఇచ్చింది కొన్ని విషయాలలో. లోకములో బ్రతుకువారు ఇక మీదట నాది కాదన్నట్టు బతకాలంట. భార్యలు కలిగిన వారు ఇక మీదట భార్యలు లేనట్టు బతకాలంట. అలా బతికితేనే అన్ని సహించగలం. అర్థమైందా? పరిచర్య అంటే అర్థం కావడానికి చెప్తాను మీకు ఎగ్జాంపుల్గా. దేవుని పని. ఎంతో మంది విశ్వాసులు పిల్లలు ఎవరి కాలంలో బిడ్డలు వస్తుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఎన్ని అనుమానాలు పెట్టుకుని పరిచర్య చేయలేము. అది పరిచర్య కాదు, అది పాడు పని. అందుకనే అసలు మాది కాదు, ఇదంతా లోకము వేరు. భార్య భర్త, నీ పాత్ర నీది, నా పాత్ర నాది, అంతే. నెక్స్ట్ నీ జీవితం నీది, నా జీవితం నాది. నేను వెలుగు నాలో ఉంది. నేను వెలుగులోనికి వచ్చాను కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి? దేవుని చిత్తం నెరవేరిస్తే చాలు, అంతే. మీరు ఇప్పుడు మీరందరూ ఆత్మీయ బిడ్డలు, శరీర సంబంధమైన బిడ్డలు కాదు, ఆత్మీయంగా బిడ్డలు. అందుకని మీ యోగక్షేమాలు చూసే బాధ్యత మనది. అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, మీరు ఎక్కడ ఏ సమస్యలో ఉన్నా మీరేమనుకుంటారు? మా బాధలో ఉన్నారు. మీకంటే ముందు బాధల గురించి మేము ఏర్పుతుంటాం. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. నేను ఎక్కువ ఒక్కనే ఉండటానికి ఇష్టపడతాను. ఎక్కడికి పోతాను, ఎక్కడికి వస్తున్నా. నేను నుంచి వేరే ఊరు పోయి రావాలంటే గంట ప్రయాణం. నేను 3 గంటలు పట్టుద్ది వచ్చాక. ఇంత తోడు ఏం చేసావు అనుకుంటే అలా అడిగే పని అయితే చెప్పొద్దని చెప్తాను. నా పనులు నాకు ఉంటాయి. ప్రార్థనలో ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి. అసలు ఏమి చేత కానీ నేను ఇన్ని రోజుల నుంచి ఆటో రాత్రింపగులు నడుపుకొని పోతున్నాం, నేను కానీ ప్రసాద్ గారు నడుపుతున్నామంటే ఏ చిన్నది కూడా జరగలేదంటే కారణం ఏంది? దేవునిలో ఎక్కువగా ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో గడపడమే కారణం. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యం మన జీవితాలు. అందుకే యేసుప్రభువు అన్నారు, మీరు ఉపవాసం ఉండినప్పుడు తలంటి నీళ్లు పోసుకొని పబ్లిక్గా కనపడేటట్టు కాదు, తలుపు వేసుకొని లోపల పోయి ఎవరికి కనరాకుండా చేయాలి. మనం చేసేది పబ్లిసిటీ కోసం, మీకోసం ప్రార్థన చేస్తున్నాను రోజు నేను చెప్పుకుంటే మీరేదో నన్ను పొగడాలని, గొప్ప అనుకోవాలని చెప్పినట్టే. అది కాదు నిజం. నిజం నాకు మీకు చెప్పాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కుటుంబాలు చాలా మందిలో ఇబ్బందులు ఉన్నాయి. పైకి నవ్వుతున్నారు, ఎవరికేం బాధ లేదు, ఇంట్లో వాళ్ళకి అట్టున్నది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నీ లోపల ఒకటి ఉంది, అది నిజం. అదే చెప్తుంది బైబిల్. వెలుగు వచ్చింది లోకం. వెలుగును ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? వెలుగుని ప్రేమిస్తే ఏం చేస్తావు?
వెలుగుని ప్రేమిస్తే వెలుగుకు నచ్చినట్టు జీవిస్తావు. అంతే కదా? నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళకి నచ్చినట్టు ఉంటావు. నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళకి నచ్చినట్టు జీవించడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, లోకంలోనికి వెలుగు వచ్చాను. వచ్చింది. వచ్చిన దాని గురించి నువ్వు పెద్ద సాటింపులు డప్పాలు కొట్టాల్సిన పనిలే. క్రిస్టమస్ పండగ అనేది నువ్వు చేసుకుంటే పండగ, చేసుకోకపోతే పండగ లేదు. అంతేనా? నువ్వు చికెన్ బిర్యానీ అనుకుంటే పండగే, లేకపోతే లేదు. నిన్న చేసుకున్నాం మనము సెమీ క్రిస్మస్. 25 బుడితి లేదురా 17 చేసిన జనాలు అనుకోవచ్చు. మనం ఏమనుకున్నాం, అది చిన్న క్రిస్మస్, పెద్ద క్రిస్మస్ రేపుంది అంటాం. సెమీ. అంతే కదా? అంటే నిజము. అంతేనమ్మా అంతా నిజం. నేను నిజం చేతి కొద్దిగా ఎటకారంగా ఉంటుంది కానీ ఇది ఇంతే. కానీ యేసు ప్రభు నీ హృదయంలో పుట్టినప్పుడే క్రిస్మస్ అయిపోయింది. దేవుడు పుట్టాడు అంతే. ఇది పెద్ద విషయం కాదు ఇవన్నీ. మరి ఎందుకు చేయాలంటే, ఇదంతా ఎందుకు చేయాలంటే, అన్య జనంలో ఉన్న వాళ్ళను ఆకర్షించడం, ఇక్కడికి పిలిపించి వాక్యం చెప్పడం కోసం చేయాలి. ఏదో రకంగా దేవుడి సువార్త అందించాలి. ఆ రూపము నాయన, ఈ రూపం ఏదో రకంగా. కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ పడుచుకోం. చూడండి, క్రిస్మస్ రోజు ఉన్నోళ్ళు ప్రార్థనకు రాకుండా మానుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? రేపు బేస్తారం కదా, బేస్తారం ఉదయమే కదమ్మా, 9:30కు 10:30కు ప్రార్థన మనకుంటుంది కదా. ఎవరైనా మానుకున్న వాళ్ళు ఉంటారా? క్రిస్టమస్. మరి ఆదివారం మానుకున్న వాళ్ళు ఉంటారా? ఆదివారానికి విలువ లేదు, క్రిస్టమస్ మన విలువ. శనివారం మానుకున్న వాళ్ళు ఉంటారా? శనివారానికి విలువ లేదు, క్రిస్టమస్కి విలువ. ఇది ఒక రకంగా చెప్పాలంటే మూఢనమ్మకాలు. నిజం చెప్పాలంటే ఇంతకుముందు మీరు కూడా ప్రార్థనకు రాని రోజులు ఉన్నారమ్మా చాలా మంది ఇక్కడ. అప్పుడు కూడా మీరు ఏమనిపించారంటే, ఈ రోజు యేసు ప్రభు పండగ కాబట్టి గుళ్ళో పోయి ఏదో బియ్యమో లేకపోతే బొరుగులో ఏదో ఒకటి ఇచ్చొద్దాము, మీ పొలంలో పడిన బంతి పూలు లేకపోతే ఏదైనా ఇచ్చొద్దాం, మిరగాయలు ఇచ్చొద్దామని వచ్చి ఇచ్చుంటారు. అప్పుడు ఏమనుకున్నారు, ఇది వాళ్ళ పండగ కాబట్టి ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడైనా, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడైనా, ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడైనా, నలుగురు దేవుళ్ళు మొక్కితే ఏదో ఒక దేవుడు మా పంటను పండిస్తారని ఒక ఆశ అప్పుడు. అంతే కదా? కానీ ఇప్పుడు ఇదే దేవుడు అని తెలిసిన తర్వాత క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, జనవరి లేదు, ఏమి లేదు, అంతా ఒకటే, అంతా ఒకటే. మరి ఎందుకే ఆ రోజు ప్రార్థన అంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు, మళ్ళా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకు సువార్త చెప్పండి. మీరు పోయి ఏమంటారు, ఇప్పుడు పోయి పిల్లలు ఆదివారం రమ్మంటే పని అనుకోరమ్మంటారు. అదేంటి, ఈరోజు పండగ పూటైనా రారాదంటే వస్తారు. అర్థమైందా? పండగ పూటైనా రారాదంటే వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని మాటలు అని చెప్పేయాలి. ఏదో ఒక రూపాయలు వాడుకోవటం అంతే. కాబట్టి మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, జనములు వెలుగును ద్వేషిస్తున్నారు. వచ్చి 2025 సంవత్సరాలైంది. రేపు పొద్దున్న నువ్వు చేయటం వల్ల మళ్ళా 2025 ఎనికేం పోదు. నీ పుట్టినరోజు నీకు జ్ఞాపకం ఉండాల్సిన అవసరం లేదు. అవసరమా? ఎందుకు? ఇప్పుడు ఎవరున్న వాళ్ళు చాలా మందికి చదువుకునే పిల్లలకి తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు మీ పుట్టినరోజు ఎప్పుడు. ఆధార్ కార్డులో పోయినాక 1 జనవరి అనేసి అందరికి. మరి మా పట్టు నీకు తెలుసా జనవరి 1ని పుట్టారా? వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కరెక్ట్గా వేసేసారు అంతే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు నిజంగా వెలుగుని ప్రేమిస్తే దుష్కార్యాలను విడిచిపెట్టండి. శత్రువు ఎదురొచ్చినా పోయి మాట్లాడండి. ఎట్టయ్యా, నేను మళ్ళీ తీయాల్సి వస్తుంది. 1 యోహాను 2:9 ఉంది, వెలుగులో నున్నానని చెప్పుకొనుచు తన శత్రువుని, తన సహోదరుని ద్వేషించువాడు ఇంకా అస్సలు పడదు నీకు. ఎందుకయ్యా అస్సలు పడదు? నువ్వు ఏడున్నావు? మరి చీకట్లో ఉన్నాలో పడుద్ది, ఆ వెలుగులో ఉన్నాలో కదా పడదు. కాబట్టి నీకు నాకు బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఒక్కటే, వెలుగు వచ్చను, నువ్వు ప్రత్యేకంగా తీసుకురావాల్సిన పనిలే. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. వచ్చినది నలుగురికి వెలుగునివ్వాలని తిరుగుతున్నది అక్కడక్కడ. కానీ జనాలు వాళ్ళ క్రియలు ఎక్కడ బయట పడతాయని వెలుగు దగ్గరికి రావట్లేదు అంతే. కావాలని చూడండి, ఎవరైనా యేసుప్రభు అంటే మాకు కూడా భక్తి ఉంది, ఆడికి వస్తే మా గురించే చెప్తారని మేము రావట్లే అంటారు అంతే. పాపం వాళ్ళ కొరకు భక్తి లేకుండా ఏం లేదు. తాగొద్దు, తిరగొద్దు ఇవన్నీ చెప్తారు, మేము ఉండేవన్నీ, అందుకని మేము రావట్లేదు, నా కోసం కూడా ప్రార్థన చేయమని చెప్తారు వాళ్ళు కూడా ఇంటికాడ. కాబట్టి క్రియలు చెడ్డవి కాబట్టి వెలుగుని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. ఇప్పుడు నీ క్రియలు చెడ్డవైతే వెలుగుని ద్వేషిస్తావు, మంచిదైతే వెలుగుని ప్రేమిస్తావు. వెలుగుని ప్రేమిస్తే వెలుగుకు నచ్చినట్టుగా బ్రతుకుతావు. అలా బ్రతికి అనేకులను బ్రతికిద్దాం. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం.